అన్నా యాక్షన్ ఏంటి? కిడ్నాప్ అన్నా. కౌంటర్ నెంబర్ 4. అలాగేనా. నీ యాక్షన్ ఏంటి? కబ్జా. కౌంటర్ నెంబర్ 3. యాక్షన్ ఏంది? మర్డర్. కౌంటర్ నెంబర్ 7 కి వెళ్ళి కంప్యూటర్ లో డీటెయిల్స్ అన్ని ఫీడ్ చేయి. క్యాష్ కౌంటర్ వెళ్ళి 10 లక్షలు అడ్వాన్స్ కట్టే. అలాగే. చూస్తున్నారుగా ఇక్కడ ఎంత జనంతో కిటకిటలాడుతున్న ఈ బిల్డింగ్ ఏదో పెద్ద సినిమా స్టార్ కాదు, క్రికెట్ టికెట్లు అమ్మే కౌంటర్ కాదు, కోర్టు కాదు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ అంతకంటే కాదు. ఇక్కడ ఏ పనైనా నిమిషాలమే జరుగుతుందని ప్రజలు నమ్మి ఉత్సాహంతో ఉరకలు వేసుకుంటూ వచ్చే ఓ స్టేట్ ఫేమస్ గుండా హౌస్ ఇది. మీడియాకి లోపల ప్రవేశం లేదు. కెమెరామ్యాన్ రజనీకాంత్ తో కమల్ హాసన్, అవతారం టీవీ. ఇదేదే టీవీ ఛానల్స్ లో ఇన్ని కౌంటర్లు ఉన్నాయి, ఇంతకీ నా పని ఏ కౌంటర్ లో అవుతుంది? యాక్షన్ ఏంది? చిన్న పనే. నేను ఒకటి దగ్గర సైట్ కొన్నాను, డబ్బులు తీసుకొని నా పేరు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఇప్పుడు అది 6 కోట్లు చేస్తుంది. అది గాని నా పేరు 1 కోటి లోపలైతేనే కౌంటర్ యాక్షన్. ఓహో, కోటికి పైనైతే బాసే డిసైడ్ చేయాలా? బాస్ ఎక్కడ ఉంటాడు? సెంటర్ హాల్లో. ఆయన పేరేమిటో? పనస. ఏంటి అన్నాసా? పెద్ద పనస. ఇదేంటి మనస్సక్క తినేస్తున్నాడు? అందుకే అతనికి ఆ పేరు పెట్టుంటారు, పెద్ద పనసే. కాదు, పుట్టిన వెంటనే బాస్ని ఎలుగుబంటి ఎత్తుకెళ్లి పనస తోటలో పెట్టి పనసపాలిచ్చి పెంచింది. అందుకే ప్రతి మర్డర్ అయిన వెంటనే పనసకాయ తింటేనే మళ్ళా మనిషి అవుతాడు. ఓహో, అవును. మీ బాస్ కళ్ళకి అంతారగున్నాయి. బాసు నిద్రపోయి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ? అవును. ఏనుగు పడుకుంటే సింహం కల్లోకి వచ్చినట్టు మా బాసుకు ఒక పెద్ద గుండా కల్లోకి వస్తాడు. వాడేవాడు నక్కల బుజ్జులు నాడా, ఆడే కాయలు తింటాడు. తలకాయలు. అమ్మో, అయితే నేను లాడితే ఎక్కడికి రాయిండేది ఇక్కడికి వచ్చాక. ఓహో, ఏమా దివ్య మంగళ స్వరూపము. చాలా కాలం తర్వాత రైలు బొగ్గించింది చూసినట్టుంది సార్. కామెడీలు చేయక ఎందుకు వచ్చావు చెప్పరా తెంగర కలదవా. మనం ల్యాండ్ కోసం ఒకటికి పేమెంట్ ఇచ్చామండి, వాడు నాకు హ్యాండ్ ఇచ్చాడండి. మీరు ఆ రిజిస్ట్రేషన్ పని చేసి పెట్టాలండి. బ్యాగ్ లో బ్లాక్ 10 ఉందండి, బయట కౌంటర్ లో ఇచ్చేస్తానండి. ఆ తర్వాత లారీ పనసపళ్ళు పంపిస్తానండి. ఇంకేటి చెయ్యాలో చెప్పండి. ఏం వద్దు, పని చేసి పెడతాలే. వద్దంటే బాగోదు మరి. సరే, ఆ సైట్ లో చూపించే. ఏట్రా బక్క పర్సనాలిటీ కన్ను సైడ్ కి వెళ్ళిందని వెర్రి బాగులను సైట్ లో సగం నీకు ఇచ్చేయాలా? అసలు నిద్ర లేని నీ మొద్దు మొహం దగ్గరికి రావడం కంటే నీకు నిద్ర లేకుండా చేసి ఆ బుజ్జులు సింహం దగ్గరికి వెళ్లాల్సింది. ఇప్పుడు వెళ్తాను, నా రైట్ గా మాట్లాడుకుంటాను. కంట్రోల్. ముందాడు పనస్తాలు తినకుండా కంట్రోల్ చేయి, షుగర్ జాబ్ వచ్చేయగలదా? తప్పగా బుజ్జులు గారు, బుజ్జులు గారు వచ్చేస్తున్నా. ఏంది బాసు అని అట్ట వదిలేసావు? ఊరుకోరా, ఆ బక్కుడుతో మనకి ఊరుకోరా. ఇలాంటి నేసెత్తే నా కత్తికే అవమానరా. ఈ మిడతల గాడికి కూడా ధైర్యం ఇస్తున్నాడు చూడు ఆ బుజ్జులు గాడు. ఆడేసేయాలరా, వేసేయాలరా. రే బుజ్జులు వేసేస్తా. బాబు ఏంది? ఇదేందో యాక్సిడెంట్ లా ఉంది సుబ్బయ్య. ఎవడు కొట్టేసిపోయినట్టుందే. సారా పాటకి వెళ్లే ముందు శవం ఎదురు పడితే చాలా శుభ చూసుకుమా. పాట మందేలే. హలో, ఏమ్రా, నేను పాటకు రాకూడదా? నీ శమడాలు తీర్చా. ఏమనుకున్నావా? ఈ రవణాటేటే బాంబుకు బలైతావు. యాక్సిడెంట్ లో ఉంది, మనకెందుకు? ఏమనుకున్నావురా? పాటకెళ్లే ముందు మనిషి నెత్తురు మీద నుంచి వెళ్తే జయమో. ఏమిరా చుట్టుపక్కల ఎవరు కనపడరు? రండి, మనమే పక్కకి ఇచ్చేద్దాం. రండి, పట్టండి. సుబ్బయ్య, నువ్వు వసేయి. అట్నే. ఇదిగో టాబ్లెట్. ఇది కర్నూలుదండి. ఇది విజయవాడ 2 టౌన్ తాలూకా పేమెంట్. ఇది ఇందాక మటర్ తాలూకా బ్యాలెన్స్. ఇది ఆయన అంపారు. నాన్న ఏంటిది? సినిమా హీరో కొడుకు హీరో అవుతున్నాడు, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు. నేనెంత పెద్ద గుండా కొడుకుని చక్కగా మడ్రలు చేయగలను. మరి నన్ను ఎప్పుడు పెద్ద గుండా చేస్తానన్నా చెప్పు నాన్న, ఎప్పుడు? ఇగో నాన్న, గుండాలకు కావాల్సింది నరకడానికి ధైర్యమే కాదు, ఇంకో గుండా చేతుల సావనికి కూడా ధైర్యం కావాలి. ఆడోళ్ళు మన కొద్ది డేంజర్. రేపులు తగ్గించు. ఏం తగ్గిస్తాడు? రోజుకి ఇప్పటికే 10 దాటిపోయినాయి కూడా వదిలిపెట్టట్లా. ఇప్పుడు అది అవసరమా?
ఆ పద్దులు నువ్వు రాసుకో, నా పద్దులు నీకు అనవసరం. నమస్కారం అండి బుద్ధులు గారు. ఎవరు నాన్న? కరకజ్జం కన్నారోనండి. మన బంజారా హిల్స్ లో అప్పిడి పీతాన్ దగ్గర 4 ఎకరాలు జాగా కొన్నానండి. ఫుల్ పేమెంట్ ఇచ్చేసినానండి. తర్వాత రిజిస్ట్రేషన్ చేయమంటే ఇవ్వాలంటాడు, రేపు అంటాడు, చేస్తానంటాడు, చేయడు. ఇలా 2 ఏళ్ళు అయిపోయిందండి. ఇంకోటికి బేరం ఇచ్చినట్టు కూడా తెలిసిందండి. ఓహో, మరంచేత మీరుగా నాడు పిల్ల కట్టుకుని నా పేరు రిజిస్ట్రేషన్ చేయించేస్తే ఈ 10 లక్షలు మీకు ఇద్దాం తెచ్చుకున్నానండి. చూసుకుంటే 10. అది ఇప్పుడు ఎన్ని కోట్లు చేస్తుంది నాన్న? అప్పుడు మనం కొన్నప్పుడు ఎకరా 4 లక్షలు ఉండేదండి. ఇప్పుడు మొత్తం 6 కోట్ల దాకా పాకేసిందండి. 6 కోట్ల? వెర్రిబోగులలో ఉన్నారా? ఇంకా ఏడా దాగండి, ఎకరా 6 కోట్లు చేసి చూపిస్తాను. సరే, ఓ 10 లక్షలు తీసుకుంటాంలే. మీరు తీసుకోవడం అయితే 10 లక్షలుగా సైడ్ తీసుకుంటున్నా, మనకు రిజిస్ట్రేషన్ చేసేనా? నేను ఒప్పుకోను అంతే. కోట్ల మీద వ్యవహారం. అయినా నన్ను రిజిస్ట్రేషన్ చేయించుకుందుకు వచ్చినాను, నీకు చేసేదానికి రానేదా? నువ్వు నా దగ్గరకు వచ్చినాక నేను చెప్పినట్లే వినాలి నాన్న. 10 లక్షలు ఇస్తానన్నా కదా. 10 కోట్లు ఇస్తానన్నట్టు చెప్తావేంటి? 10 లక్షలనే. ఇక్కడ నేను చెప్పిందే జరగాల. ఇంకా రిజిస్ట్రేషన్ అవనేదే. పిలిపించి రిజిస్ట్రేషన్ నేను చేయించుకుంటా. నా 10 లక్షలైనా నాకు ఇప్పిస్తారా? నాకు పైసలు నీకు వచ్చినావు కదా, నేను తీసుకోలే కదా. అంటే ఈ 10 నేను ఇచ్చినట్టే కదా. మీరు ఇచ్చినట్టే. ఇది మీరు ఇచ్చిందే కదా. ఏంట్రా మళ్ళీ స్ట్రైకా? చెప్పండి ఏంటమ్మా మీరు కూడా చూడండి. నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఊడిపోయావు? నెలకి 1 స్ట్రైక్ అలౌడ్. ఆహాహా, మన వాళ్ళు అంత ఎత్తుకి ఎదిగారా? ఎదగలేదు సార్, పైకి ఎక్కారు. ఎక్కారా? ఎందుకు? అక్కడి నుంచి దూకడానికి. ఏ ఆత్మహత్య చేసుకోవడానికి. ఆత్మహత్య? ఈ ఆత్మహత్యలు ఎవరు కనిపెట్టాడ్రా బాబు? ఒరే 4 monkeys దిగండ్రా బాబు. మా ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మేము ఇక్కడ దిగాం. ఇక్కడ నుంచి దూకి ముక్కలై ఆత్మహత్య చేసుకుంటాం. మీడియా వాళ్ళని వెంటనే పిలిపించండి, పేపర్ వాళ్ళందరినీ రప్పించండి, వెంటనే రప్పించండి. మా గురించి పబ్లిసిటీ అదిరిపోవాలి. బయట పడిపోతావేంట్రా? ఒరే కళ్ళు తిరుగుతున్నాయి, దిగిపోదాం. తాళ్ళు గట్టిగానే కట్టుకున్నాం కదరా. రేయ్, మీ వాళ్ళందరికీ ప్రాబ్లం గానీ మీకేంట్రా ప్రాబ్లం? 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తున్నారు. టీవీలో ఈజీ క్వశ్చన్స్ అడిగి గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు కూడా ఇస్తున్నారు. అలాగే మా విద్యార్థుల కోరికలు కూడా ప్రభుత్వం తీర్చే తీరాలి. ఒక ఎగ్జామ్ పేపర్ లో ఎక్కువ వచ్చిన మార్కులు ఉంటాయి కదండి, వాటిని తక్కువ మార్కులు వచ్చిన వేరే సబ్జెక్ట్ కలిపి ఫెయిల్ అవ్వకుండా పాస్ చేయాలి. ఫైనల్ స్కెచ్, ప్రతి సబ్జెక్ట్ లో 50 గ్రేస్ మార్కులు సబ్సిడీగా ఇవ్వాలి. అవును, నెరవేరుస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి. లేకపోతే మా చావు కారణం ప్రిన్సిపాల్ కేశ సంపద ఆజానుబాహుడే అని మీ మీద లెటర్ రాసి మా జేబులో ఉంచుకున్నాం. దాంతో మేమందరం ఇక్కడి నుంచి దూకేస్తాం, మీకు ఉరి గ్యారెంటీ. వెల్కమ్ బ్యాక్ టు RGM FM. లైట్ కూల్. ఇప్పుడు కనుక ఆ 4 monkeys దొరికితే ఎన్ని కాళ్ళు విరుగుతాయి, ఎన్ని చేతులు విరుగుతాయి, ఎన్ని పళ్ళు రాలుతాయి, మూతులు పగులుతాయా, బాడీలో ఏ పార్ట్స్ మిగులుతాయి? ఒక కాలు ఒక చెయ్యి అయితే ఏ అని టైప్ చేయండి, 2 మూతులైతే బి అని టైప్ చేయండి, ఏ పార్ట్ మిగలదంటే సి అని టైప్ చేసి 6060 కి SMS చేయండి. సారీ ఫర్ ద బ్రేక్. ఏంటి బాయ్స్ ఏం చేస్తున్నారు? SMS ఐశ్వర్యరాయ్కి కళ్ళెన్ని, అక్కినే నాగేశ్వరరావు ఇంటి పేరేంటి, ఆవు పాలు ఏ జంతువు ఇస్తుంది? ఇలాంటి సిల్లీ ప్రశ్నలు వేసేది ఎందుకో తెలుసా? టీవీ వాళ్ళు, నెట్వర్క్ వాళ్ళు జనాల డబ్బు దోచుకోవడానికి. పిచ్చి లేని వాళ్ళంతా పిచ్చాసుపత్రిలో ఉంటున్నారు, పిచ్చెక్కిన వాళ్ళంతా బయట ఉండి ఇలా పిచ్చి పనులు చేస్తున్నారు. మంకీ బాయ్స్ కమ్ ఆన్, ఐసే దిగరండి. పిచ్చి వాళ్ళం కాదు, ప్రాణాలు ఇచ్చే త్యాగజీవులం. ఒరే కరీం, ఏమైందిరా? నువ్వెందుకు ఎక్కావురా అక్కడికి? మన కాలేజీలో నాది క్యాంటీన్ తీసేయమంటున్నారు. నాకు ఏం చేయాలో తెలవలే. ఇది కుర్రాలకి చూశాక నాకు దూకేయాలనే ఆలోచన వచ్చింది. అందుకే వాళ్ళకంటే పైకెక్కాను. నేను చచ్చాకైనా నా కొడుకు క్యాంటీన్ ఇవ్వండి. అందుకు ఈ స్టూడెంట్సే సాక్ష్యం. నువ్వెందుకురా దూకడం? నువ్వు దూకితే నువ్వు దూకావనుకోరు, మేము తోసేస్తాం అనుకుంటా. మమ్మల్ని బొక్కలో ఎలాగూ దూకి చేస్తున్నారు. మీది శవాలు ఏ బొక్కలో పెడితే ఏంటి? డ్రామా బాబు, పబ్లిసిటీ కోసం. సార్ వీడి పైకి గురికెత్తున్నాడు. మీరు కుప్పి గంతులు అయిపోయారుగా, ఆడు తప్ప గంతులు వేస్తా అన్నాడు. నేను సాబ్ సరిగా యాక్ట్ చేశాను కదమ్మా, ఏం తేడా లేదుగా. వెరీ
గుడ్, సూపర్. అతన్ని మీరు దింపలేదు, మిమ్మల్ని దింపడానికి అతనితో నేను ఈ ప్లాన్ చేశాను. బయట వాళ్ళు వచ్చి ప్లాన్ చేసేయటం ఏంటండి? నా స్టూడెంట్స్ గురించి నేనే ప్లాన్ చేసుకోవాలి. అందుకే నా స్టూడెంట్స్ గురించి నేనే డెసిషన్ తీసుకున్నా. అంటే నేను ఈ కాలేజ్ కి న్యూ లెక్చరర్ గా వచ్చాను. దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్. అడుగు పెట్టిన వెంటనే చూడండి, ప్రతి దానికి రాజకీయ నాయకులు ఉద్యమాలు ధర్నాలు చేసి వాటికి విలువ లేకుండా చేస్తున్నారు. కానీ స్టూడెంట్స్ ఎప్పుడు ఏ ఉద్యమానికైనా ఊపిరిగా నిలిచారు. ఎన్ని అజిటేషన్లు చేసినా మనకు ఉక్కు ఫ్యాక్టరీని తెచ్చారు. అస్సాం కి ముఖ్యమంత్రి అయ్యారు. వాళ్ళ ప్రాణాలిచ్చి అమరజీవులయ్యారు. బట్ మీలా బఫూన్లు కాలేదు. అందుకే ఈ బఫూన్స్ కి ఇప్పుడే టీసీ ఇచ్చి పంపించేస్తాను రే. నో సార్, మనం వాళ్ళు తప్పులు చేస్తే శిక్షించే పోలీసులను కాదు, వాళ్ళ తప్పుల్ని ఒప్పుల్ని చేసే లెక్చరర్స్. కరెక్ట్ కరెక్ట్ మేడం, కరెక్ట్. చాలా బాగా చెప్పారు. స్టూడెంట్స్ అర్థం చేసుకోలేని లెక్చరర్స్ ఏ సెక్షన్ ప్రకారం చూసినా క్రిమినల్స్. సో మీకు పాఠాలు చెప్పే ముందు అవి మీకు ఎలా చెప్తే నచ్చుతుందో నేను తెలుసుకోవాలి. మనమంతా ఫ్రెండ్స్ అయిపోవాలి. అందుకని ఈ క్షణం నుంచి నేను మీలో ఒక స్టూడెంట్ అయిపోతాను. మీకు ఏం కావాలో తెలుసుకుంటాను, ఎలా చెప్పాలో నేర్చుకుంటాను. హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్, నేనా మీరా ఎవరు కాల్ చేస్తావో తేల్చుకుందామా? అధ్యక్ష, శీతాకాల సమావేశాలు అయిపోయినాయి, వేసవికాల సమావేశాలు జరిగిపోయినాయి, ఇప్పుడు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ హాల్ అంతా సెంట్రల్ ఏసీయే కదా, ఏ కాలమైనా లోపల ఒక్కటే. దాని సెకనుకు 166 రూపాయలు, నిమిషానికి 10,000, గంటకు 6 లక్షలు, రోజుకు 1,50,00,000 టైం వేస్ట్ చేస్తున్నారు. గాని ఎప్పుడు మేము అడిగిన ఏ ప్రశ్నలకు సదరు ప్రభుత్వం సరైన సమాధానాలు చెప్పడం లేదని చింతిస్తా ఉన్నాం. అధ్యక్ష, ఒక ముఖ్యమైన విషయం, పారదర్శకంగా స్పందించి వామపక్షాలైనా విపక్షాలైనా ఏకపక్షంగా పారదర్శకంగా స్పందించాలి. అధ్యక్ష, గౌరవ సభ్యులు తెలుగులోనే మాట్లాడితే బాగుంటుందని చెప్పి పారదర్శకంగా స్పందిస్తున్నాం. అధ్యక్ష, మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలోని 7 షుగర్ ఫ్యాక్టరీలు విపరీత నష్టాల్లో ఉన్నాయి. వాటిని నడపడం మా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా ఉంది. సో దట్ మేము ఒక నిర్ణయానికి వచ్చాము. అదేమిటంటే ఆ షుగర్ ఫ్యాక్టరీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో వరల్డ్ బ్యాంక్ వడ్డీ కట్టొచ్చు, పేద ప్రజలకు మరిన్ని ఉచితాలు ఇవ్వచ్చని మేము భావిస్తున్నాము. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. యో ముఖ్యమంత్రి, ఎవరికా? ప్రైవేటా పర్సనలా? నీ బావార్దులకే, నీ తమ్ముళ్ళకే, సింగపూర్ లో ఉండే నీ వాటాదారులు కట్టబెడదామనే? ప్రైవేట్ పార్టీలకు ఫ్యాక్టరీలు అమ్మే విషయం మీద మా పార్టీ వాకౌట్ చేస్తా ఉంది. వాకౌట్ అని బయటికి వెళ్లకుండా మళ్ళీ లోపలికి వచ్చి కూర్చున్నారేంటి? బయటికి వెళ్ళొచ్చుగా, కాసేపైన హౌస్ లో ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా, మేం బయటికి వెళ్తే లోపలి కూర్చొని ఈ రాష్ట్రాన్ని రాసేసుకోరు. అస్సలు 7 పంచదార ఫ్యాక్టరీ నష్టాలు ఎట్టొచ్చినాయి. ఫైల్స్ పెట్టమని మర్చిపోయినా. కమింగ్ అనదర్ ఫార్మ్. ఒక్కో ఫ్యాక్టరీలో 3 లక్షల బస్తాల పంచదారని చీమలు తినేశాయి. చెక్క అన్ని లక్షల బస్తాలు సీమలు తినేసినాయా? కిందటాడు 2 లక్షల బస్తాలు తినేశాయి, అంత ముందుటాడు 1,00,000 బస్తాలు తినేశాయి. మరి వచ్చేదేమో గండు సీమల సీజన్, పాలు కూడా మిగలదు. అందుకే అమ్మేద్దాం అనుకుంటున్నాము. పంచదార చీమలు అడ్డు తినేసినాయో ప్రూఫ్ పెట్టండి. అసెంబ్లీలో ఫైల్స్ పెట్టినప్పుడే దానికి న్యాయం జరుగుతుంది. అదే గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు పంచాల్సిన బియ్యాన్ని బస్తాలకు బస్తాలు పంది కుక్కలు తెల్లా అలా. ఇంకో సీఎం, ఇంకో 8 నెలల్లో వస్తోంది ఎలక్షన్ పండగ. నువ్వు అక్కడవే ఈడ, మేమందరం ఆడ. అప్పటిదాకా ఎందుకు? నేను ఈ రోజే రిజైన్ చేస్తాను. బై ఎలక్షన్ నా మీద పోటీ చేసుకెళ్ళి చూద్దాం. మేము 25 మంది రిజైన్ చేస్తాం. చిలకలూరుపేట ఎమ్మెల్యేతో పెట్టుకోకండి, ఎత్తడైపోద్ది. సరే, ఆయనతో పాటు మేము 25 మంది రాజీనామాలు చేస్తాం. పై ఎలక్షన్ లో మా మీద పోటీ చేసి గెలుస్తారా? దమ్ముంటే గెలవండి, చూద్దాం. కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి ప్లీజ్. ఇవ్వండి మా రాజీనామా. కూడా తీసుకోండి. మొత్తం మీద 50 మంది తగ్గినట్టే. మాకు బీపీ తగ్గుతుంది, అసెంబ్లీ ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాష్ట్ర మహాప్రజలందరికీ నమస్కారము. ఈ ఉప ఎన్నికలనేవి ప్రతిపక్షాల కుట్ర. ఈ ఎలక్షన్ లో గనక మీరు మమ్మల్ని గెలిపిస్తే ఓటు హక్కున్న ప్రతి విద్యార్థికి ఫీజులో సగం రాయితీ ఇస్తాము. మేం గెలిస్తే ఫీజులు లేవు, గీజులు లేవు, మొత్తం చదువంతా ఫ్రీయే. మధ్యతరగతి ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు లీటర్ పెట్రోల్ కి 2 రూపాయలు తగ్గింపిస్తాము. తగ్గింపు లేదో గిగ్గింపు లేదో, బంకుల్ని పెట్రోల్ డీజిల్ సలివేంద్రాలుగా చేసి
వెనక ముందు ఫ్రీగా మీకు కొట్టిస్తాం. స్వామి మీరు పొలాలకు వెళ్ళక్కర్లేదు, ఎండలోపడి పని చేయక్కర్లేదు, ఇత్తనాలు నాటక్కర్లేదు, కోతలు కొయ్యక్కర్లేదు. మేమే పండించి ఎకరానికి 50 బస్తాల చొప్పున ఉచితంగా మీ ఇంటికి లేదు అమ్మి ఆ డబ్బే ఇస్తాము. ఏ రైతైనా ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే 10 లక్షలు, 10 ఎకరాలు, పెంకుటిల్లు, మారుతి 800 కార్ డ్రైవర్ తో సహా ఉచితంగా ఇస్తాం. ఓటున్న ముష్టి వాళ్ళు ఎండలో పడి అడుకోకుండా ఏసీలు ఏర్పాటు చేస్తాం. ఓటున్న ముష్టి మహాశైలారా, దుబాయ్, మస్కట్ లాంటి ధనవంతమైన ఆయిల్ దేశాలకు మిమ్మల్ని విమానాల్లో వెండి బొచ్చలతో అడుక్కోవడానికి ఓడిపోతే మనం అడుకోవాలి. మనకి ముట్టడుకునే తప్పిదిరా బాబు. పైకెళ్ళు నీకేంట్రా ముట్టని ఇదిలో ఈ రాజకీయ పుణ్యాన్ని మిమ్మల్ని చేయి చాచి అడుక్కునే ఏంటి ముస్తడుకోరా? ముట్టోళ్ళకు అలగట్టిస్తారంట, పెన్సలు కూడా ఇప్పిస్తారంట. వినడానికి చాలా బాగుంది. అడుక్కుంటానికి మమ్మల్ని విమానంలో దుబాయ్ పంపిస్తారంట. మాకు సిప్పలక్కర్లేదు. రాజకీయ నాయకుల వాగ్దానాలు నమ్మి ఈ చిప్పలు విసిరేస్తే ఎలక్షన్ అయిన తర్వాత ఈ చిప్పలు కూడా మీకు మిగలవు. ఎవరు ముష్టే వేయరు, ఒక్క రూపాయి కూడా వేయరు. నా మాట వినండి, మిమ్మల్ని నా మాట వినండి. ముష్టి బతుకులు లేకుండా చేయడానికి బదులు వాళ్ళ చేతులు చిప్పలు కూడా లేకుండా చేస్తున్నారు. నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. ఐ ఓపెన్ ద మ్యాటర్ ఇన్ ద కోర్ట్. మిలాడ్, నా కేసు నేనే వాదించుకుందాం అనుకుంటున్నాను. లాయర్ల మీద నమ్మకం లేక కాదు, ఈ పొలిటికల్ ప్రెషర్ వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి. థ్యాంక్ యూ మిలాడ్. ఈ ఎన్నికల వాగ్దానాలు రాష్ట్ర ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి గట్టెక్కడానికి ఈ పొలిటికల్ మైక్స్ చేసే అబద్ధపు వాగ్దానాలు రాష్ట్ర ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ఈ కేసులో నా డిమాండ్స్ మీ ముందుంచుతున్నాను. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా ఒక్కసారి ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల వరకు రిజైన్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ పొగరికి ఇప్పుడు వీళ్ళు చేసినట్టు ఎవరైనా రిజైన్ చేస్తే ఆ బై ఎలక్షన్ కయ్యే ఖర్చంతా రిజైన్ చేసిన క్యాండిడేటే భరించాలి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఉచితం ఉచితం, ఎటు చూసినా ఉచితం. మన వాళ్ళు ఊరికినే వస్తే ఉప్పు కూడా గుప్పెళ్ళు తింటారు. ఈ బై ఎలక్షన్ లో గెలవడం కోసం 2 రాజకీయ వర్గాలు నా నెత్తి మీద వెంట్రుకలన్నీ దిస్ మెనీ ఉచితాలు ప్రకటించారు. కానుక అధికార పక్షం నుంచి 15 మంది మెయిన్ లీడర్స్, ప్రతిపక్షం నుంచి 15 మంది మెయిన్ లీడర్స్ ఈ ఎలక్షన్ లో గెలిచాక కూడా ఈ ఉచిత వాగ్దానాలు తూచా తప్పకుండా నెరవేరుస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలి. ఆ వాగ్దానాలు నెరవేర్చకపోతే వాళ్ళ పేరు మీద, పెళ్లాం పేరు మీద, పిల్లల పేర్ల మీద, బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసి ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తామని రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసి కోర్టు వారికి సబ్మిట్ చేయాలి. యువర్ ఆనర్, సబ్మిట్ చేయాలి. లేదా వాళ్లకు ఎలక్షన్ లో నిలబడే హక్కు లేదని కోర్టు డిక్లేర్ చేయాలి. కరెక్ట్. అదేంటి యువర్ ఆనర్, తల్లి పిల్లాడికి అన్నం తినిపించడానికి అదిగో చందమామ రావే జాబిలి రావే అని పాట పాడుతుంది. తీరా పిల్లోడు అన్నం తిన్నాక తల్లిని చందమామని తెమ్మంటే తెచ్చివ్వగలదా? తేవాలి, తెచ్చి తీరాలి. లేదా ఆ పాటని బ్యాన్ చేయండి. చిన్నప్పటి నుంచి ఆ బిడ్డని చీట్ చేసిన ఆ తల్లిని అరెస్ట్ చేయండి. సార్, ఈ కేసును సీరియస్ గా తీసుకోండి సార్. సార్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డైయింగ్ వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ సార్. సార్, ఐఎమ్ లెక్చరర్ సార్. ఐఎమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ సార్. ఆల్ దిస్ డర్టీ పాలిటిక్స్ షుడ్ డై సార్. ఈ కేసు కొంచెం అడ్డదిడ్డంగా ఉన్నా ఆలోచించవలసిన విషయంగా మేము అభిప్రాయపడుతున్నాం. మిలాడ్, థ్యాంక్ యూ మిలాడ్, థ్యాంక్ యూ. ఈ విషయాన్ని సీరియస్ గా పరిశీలించవలసిందిగా ఎలక్షన్ కమిషన్ వారికి సిఫార్సు చేస్తున్నాం. అంతేకాకుండా దీని మీద వారి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా సదరు రాజకీయ పార్టీలకు సమన్లు జారీ చేస్తున్నాం. అమ్మా, కొంప కెలికినాడేనా చెక్క. ఈ దొడిదారినందుకు బయట పేపర్ కాగితాల వాళ్ళు ఉంటారు. ఏంటి మాజీ, నువ్వు పార్టీలే దూకుతావు అనుకున్నా, గోడలు కూడా దూకుతున్నావు. ఏంటి దొడ్డిదని పడిచా? ఎదురు నుంచి వస్తే పేపర్ రెడ్డింగ్ లో పడతాంలా, అందుకని వెనక నుంచి గోడదు. ఏమన్నో కాయలు ఖాళీగా ఉన్నాయా? కడుపుకి సెలవు ఇచ్చినావా? లేదా, నా పొద్దు నుంచి 3 అయిపోయినా, ఈ 2 ఎయిటింగ్. అమ్మ నా సెక్క, కోట పెరిగి పొడిసిందే. ఏందమ్మా ఈ బ్యాక్ జంపింగ్? చెప్పమ్మా. ఏం చేయను పనసన్నా, ఈసారన్నా సీఎం అయ్యి భుజాన కండం ఎగరేద్దామంటే కండవాని ఎగిరి పుడిచేలా ఉంది. 10 రూపాయల కండువా కొట్టుకి అంత వాల్యూ ఇస్తున్నావా? చిచి, అలా తీసిపడే కన్నా పొలిటీషియన్ కన్నా గంట ముందు పుట్టిందన్నా ఈ కండవా. భుజానేసుకుంటే గ్లామర్ గా ఉంటది, ఎండన పడితే గొడుగులా ఉంటది, అసెంబ్లీలో సీట్ రిజర్వ్ చేసుకోవడానికి ఖర్చీఫులా ఉంటది, సీటు పోతే పరుచుకుని పడుకునే చాపలా ఉంటది, ఓట్లు అడుక్కునే జోలెలా ఉంటది, నోట్లు కోట్లు ఇస్తే కట్టుకునే మూటలా ఉంటది, గెలిస్తే ఊపే జెండాలా ఉంటది, ఓడిపోతే నెత్తినేసుకునే తడిగుడ్డలా ఉంటది.
అంత అండన్నా ఈ కండవా. ఇంకోటి మర్చిపోయావు ఏంది? నువ్వు చచ్చిపోతే నీ మీద కప్పడానికి గుడ్లాగుంటుంది. ఎవరికి చెప్పరా స్వామి? నీ కండవగోళ ఆపి నువ్వు దూకొచ్చిన పని ఏంటో చెప్పా. సత్యమూర్తి అనే మాస్టారు మా ముడ్డికి దగ్గెట్టాడు. నోట్లో నుంచి పొగలొస్తున్నాయి. అని పైకి పంపాలా? మీ కౌంటర్ కి డబ్బు పంపాను, పనసకాయ వస్తుంది. ఇదిగో ఈ సిటీని నేను పుచ్చులుగాడు పంచుకున్నాం. ఆ మాస్టర్ నా ఏరియా కొత్తేనే నేస్తా. మీకు నీతా? మీ పొలిటికల్ జాతి కంటే మా గూండా నీతి చాలా గొప్పది. ఇద్దరులో ఎవడో ఒకటి చేతివాడు పోతాడు. పంపు పనసకాయ. ఏందివయ్యా గా సత్యమూర్తి మీ పొలిటికల్ వాళ్ళు ఓటర్లకే కాకుండా మాస్టర్లు కూడా భయపడుతుండ్రా నాన్న? వాడు మా కొంప ముంచాడు. మేము మా పార్టీ మొత్తమో ఇరుకుని పడ్డాము. నా మీద డౌట్ రాకుండా వాడిని సైలెంట్ గా లేపారు. అది ఈ నెల 29వ తారీఖున వాడు కోర్టు మెట్లు ఎక్కే లోపల మనం సత్యమూర్తి మాస్టర్ ని చంపేస్తున్నాం. చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదూ. ఇప్పుడు సత్యమూర్తి గారు చాలా పాపులర్ అయ్యారు. ప్రతి టీవీ ఛానల్లోనూ ఆయన గురించే చెప్తున్నారు. అంతకంటే పబ్లిసిటీ మనకు రావాలంటే అంతకు మించిన స్కెచ్ వేయాలి. రేయ్, ఇది స్కెచ్ కాదురా, మర్డర్ ప్లాన్. దీని వల్ల మనకి పబ్లిసిటీ రాదు, సెంట్రల్ జైల్లో సెల్ వస్తుంది, చిప్ప కూడా వస్తుంది. మనం కాదురా, గూండాల చేత చంపిస్తాం. రేయ్, గూండాలేంట్రా బాబు, మనం అనవసరంగా క్రైమ్ లో ఇరుక్కుంటాం. రేయ్, కంగారు పడకండ్రా. మన సినిమా జూనియర్ ఆర్టిస్టులను గూండాల కింద అరేంజ్ చేస్తాం. మాస్టర్ గారి ఇంటి నుంచి వచ్చే లబ్బీ సెంటర్ లో వాళ్ళెళ్ళి మాస్టర్ ని అటాక్ చేస్తారు. డియర్ సినీ ఆర్టిస్ట్, మీరు మా మాస్టర్ ని అటాక్ చేసి కొట్టాలి, కానీ దెబ్బలు తగలకూడదు. డమ్మీ కత్తులే వాడాలి, చిన్న గీత కూడా పడకూడదు. అప్పుడు మేము అడ్డుపడతాం, మమ్మల్ని కొట్టాలి. మాకు కూడా దెబ్బలు తగలకూడదు. ఇదంతా మేము వీడియోలో షూట్ చేస్తాం. కెమెరాని మాత్రం కవర్ చేయకండి. మేము విజిలేసిన వెంటనే అందరూ పారిపోవాలి. 5 బేటాలు తీసుకోండి, కానీ నో టేక్ 2, సింగిల్ టేక్. గుడ్. దీంతో లెక్చరర్ ని కాపాడిన డాషింగ్ స్టూడెంట్స్ అని మనకి నేషనల్ లెవెల్లో పిచ్చ పబ్లిసిటీ వస్తుంది. రెడీ ఫర్ మర్డర్ డమ్మీ. ఇదిగో ఓ బండల్ పేపర్, పెన్, పెన్సిల్, స్కేల్ ఇవ్వు. లేకపోతే లేదని చెప్పచ్చుగా, దానికి కొట్టు మూసేయాలి. రెస్పెక్ట్. ఇదిగో మిస్టర్, ఓ బండల్ పేపర్, పెన్, పెన్సిల్. ఈరోజు ఏమైనా బందా? ఎవడు బంధులు చేస్తాడు, ఎవడు ధర్నాలు చేస్తాడో, ఎందుకు చేస్తాడో ఎవరికి తెలియదు. ఎందుకన్నా డెమోక్రసీ. ఏంట్రా ఇది? రోడ్డా పార్కా? దున్నపోతులా నుంచి అడ్డంగా. యూజ్లెస్ ఫెలోస్, సెన్స్లెస్ ఫెలోస్. ఏంటిది? నో పార్కింగ్ లో పెట్టావు. ట్రాఫిక్ జామ్స్ వీళ్ళ వల్లే అవుతున్నాయి. మీరెవరి మనుషులో నాకు తెలుసు. మిమ్మల్ని వదలను, మిమ్మల్ని కోర్టులో నిలబడి ఉంటాడు. ఎత్తుకుండ్రి. నువ్వు నా ఏరియా ఎందుకు వచ్చావు? నా మర్డర్కి నువ్వు ఎందుకు వచ్చినావు? వాళ్ళు పోయేదానిక కామ్గా. ఏంట్రా మన వాళ్ళు ఇంకా రాలేదు? వాళ్ళకి తెలియకూడదు. వాడిని ఎత్తుకుంటా. అలాగేనండి. మాస్టర్ గారిని మేము సేవ్ చేయడం డైనమిక్ గతి. లో యాంగిల్, టాప్ యాంగిల్ బాగా రావాలి. క్లోజ్అప్లు, జూమ్లు బాగా ఏది మిస్ మిస్ అవుతుంది. రే, మన మాస్టర్ ఇంకా రాలేదేంట్రా? మన జూనియర్ ఆర్టిస్టులు కూడా ఇంకా రాలేదురా. కెమెరా రోలింగ్ సార్. నువ్వు ఉండరా బాబు. బాయ్స్, నేను ఇక్కడ ఉన్నాను. ఈ లోపల ఉన్నాను. సమయానికి వచ్చాను బాయ్స్. మీరు ఎక్కడ ఉన్నారేంటి? బయట కొండాలు, డేంజర్, మా మీద అటాక్. అయితే మన వాళ్ళు అటాక్ స్టార్ట్ చేశారన్నమాట. అడ్డొచ్చేలా కొంచెం గట్టి కొట్టారేంటి? గో బాయ్స్, కాల్ ద పోలీస్. దీని పోలీస్ నోట్ చేయండి. మీకేం భయం లేదు. ఇది హత్యో పిచ్చివాడి ఆత్మహత్యో పోలీస్ డిసైడ్ చేయలేక కనిపెట్టే బాధ్యత పోలీస్ కుక్కలకు అప్పగించారు. అటేసారేంటి? అది పెద్ద మనసు గారి డేంజర్. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. పుల్ ది డాగ్స్. అయ్యో, అటేసారేంటి? అది మంత్రి గారి మీ డాగ్స్ ని బ్యాన్ చేస్తారు. కమ్ బ్యాక్, పుల్ ది డాగ్స్. అటెక్కడికి? అది బుద్ధుడు గారి. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. పుల్ ది డాగ్స్. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. నమస్తే మార్నింగ్ సార్. నేను డ్రైవర్ సార్. మరి సార్ ఏది? సార్ డ్రైవింగ్ సీట్.
హైదరాబాద్. ఏంటో అలా స్టన్ అయిపోయి చూస్తారు? పోలీస్ కార్ ని పోలీసే డ్రైవ్ చేయాలి, ఇంకొకరు డ్రైవ్ చేయకూడదు. దట్స్ మై పాలసీ. ఐసే ఏంటయ్యా కరెంట్ షాక్ తిన కాకులు అయిపోయారు? వాట్ హ్యాపెన్? ఇది పోలీస్ ప్రోటోకాల్ సార్. ఆఫీసర్స్ లోపలికి వెళ్లేదాకా భూకంపం వచ్చినా కదలం సార్. అబ్బా, ఓ సారీ సారీ, మర్చిపోయాను. ట్రైన్ లో నాతో పాటు ఐశ్వర్య రాయ్ వచ్చింది. స్టేషన్ లో సెక్యూరిటీ ప్రాబ్లం వస్తే నా కార్ లో తీసుకు ఒకసారి అమితాబ్ బచ్చన్ ఫోన్ చేయాలి. ఫోన్ ఎక్కడ? ఊరికే జోక్ చేశానయ్యా. మీ ప్రోటోకాల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అని. సారీ సార్. ఐశ్వర్య రాయ్ తావరైపోయి మీ డిసిప్లిన్ సార్ మీరు నాంపల్లి స్టేషన్ లో దిగుతా ఉన్నారు కదా సార్. మిమ్మల్ని రిసీవ్ చేసుకుందాం అక్కడికి వెళ్ళాను సార్. కానీ మీరు సికింద్రాబాద్ లో దిగారు, టాక్సీలో వచ్చారు. ఏ సికింద్రాబాద్ లో దిగకూడదా? సికింద్రాబాద్ హైదరాబాద్ లో లేదా లేకపోతే సైరన్ ఒకటి ఇలా గుయ్యని సైరన్లు కొట్టుకుంటూ తిరిగేది దొంగల్ని పట్టుకోవడానికా, పారిపోండి అని చెప్పడానికా? ఈ రోజు నుంచి నో సైరన్స్, నో సౌండ్స్, అంతా సైలెంట్ గా జరిగిపోవాలి. గుడ్ మార్నింగ్ సార్. వాహ్, బ్యూటిఫుల్. నేరం చేసి పోలీస్ స్టేషన్ కి వచ్చిన పుత్తడి బొమ్మల సాంప్రదాయంగా ఉన్నావు. సూపర్. ఏం తప్పు చేసావు? సెక్షన్ ఏంటి? బెయిలా నాన్ బెయిలబులా? కమాన్ కమాన్ స్పీక్. సార్ సార్ ఈవిడ మన స్టేషన్ వేసి ఝాన్సీ గారు సార్. ఓ సారీ ఝాన్సీ. మరేంటి సారీ? సార్ ఇవాళ శ్రావణ శుక్రవారం అని. శ్రావణ శుక్రవారం అయినా కార్తీక సోమవారం అయినా మనం యూనిఫామ్ లోనే రావాలి. సపోజ్ నువ్వు ఇలా చీరలో దొంగను పట్టుకున్నావు అనుకో, ఒకవేళ వాడిని చేయి పట్టుకుంటే ప్రేమలో పడ్డ దొంగ పోలీస్ అని మీడియా పబ్లిసిటీ చేస్తుంది. ఇది మనకు అవసరమా? సో రేపటి నుంచి యూనిఫామ్ లోనే వస్తాను సార్. యా యు గాట్ మై పాయింట్. ఇండియా ఇండియాలే. ఎవడు సార్ వీడు పెద్ద కేడి సార్. నో 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 నో, నన్ను కేడి అంటే మా క్యాడర్ ఒప్పుకో సార్. ఇప్పటిదాకా 999 దొంగతనాలు చేశాను సార్. 1000వ దొంగతనం కూడా పూర్తి చేసి గిన్నీస్ బుక్ లోకి ఎక్కి రాబరీకి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదాం అనుకున్న టైంలో మన వాళ్ళకి టపక్ మంది దొరికిపోయాను సార్. వెరీ ఇంట్రెస్టింగ్. బ్రింగ్ హిమ్ అవుట్. చెక్ దే ఇండియా. ఇంత తెలుగులోడివి ఎలా దొరికిపోయావురా? 1000వ దొంగతనం ఇంతకన్నా గొప్పగా చేయాలని దొంగ నోట్లు ప్రింటింగ్ చేశాను సార్. తాగిన మత్తులో నోటు మీద గాంధీ బొమ్మకు బదులు నా బొమ్మని, గవర్నర్ సంతకానికి బదులు నా సంతకాన్ని పెట్టాను, దొరికిపోయాను సార్. మీరు గనక నన్ను వదిలిపెడితే ఈసారి పర్ఫెక్ట్ గా ప్రింటింగ్ చేసి 25% మన పోలీస్ స్టేషన్ వీక్లీ ఇచ్చుకుంటాను సార్. ఆల్ కంట్రీ నోట్స్. వెరీ గుడ్. మాట మీద ఉంటావా? ఎవ్రీ మంత్ ఇంక్రిమెంట్లు కూడా ఇస్తాను సార్. ఎక్సలెంట్. చెక్ దే. అదేంటి సార్ అంత పెద్ద క్రిమినల్ వదిలేశారు? ఒరే మీ హైట్లకి మీకు పోలీసు ఉద్యోగాలు ఎవడిచ్చాడ్రా? అది పుట్టివాళ్ళ రిజర్వేషన్ కోటాలు మరుగుజుల డిస్కౌంట్ లో వచ్చింది సార్. ఏం చేయలే కానీ ఇంకో మాట చెప్పా. మా హైట్లు తక్కువ కదండి, అందుకని చేతుల్లో వెయిట్లు ఎక్కువ పెట్టి నిన్నే జాయిన్ అయ్యి. ఇది అసలైన కేక. ఆయన్ని మీరే రెచ్చగొట్టారు, కానీ మీ విద్యార్థుల బలం వెనుకుంటే ఇప్పటి వరకు ఎవరు ఓడిపోలేదు. మీరందరూ రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రతిదీ వేళకోలంగా తీసుకోవడం వల్ల, జరిగేది ఆలోచించకుండా అల్లరి చిల్లరగా బిహేవ్ చేయడం వల్ల ఈ అరాచకం జరిగింది. అవును మేడం, ఒకప్పుడు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన నాయకుల ముసుగులు వేసుకుని అల్లరి చేశాం, వాళ్ళని వేలాకోలం చేశాం. ఈ రోజు నిజంగానే వాళ్ళ ఉద్రేకమే మాలో పుని ఈ అన్యాయాన్ని ఎదిరించమంటుంది. వాళ్ళని విడిచిపెట్టాం మేడం. అప్పుడు మిమ్మల్ని తెగ నరుకుతారు. మీ అందరినీ ఉగ్రవాదులంటారు, రౌడీలంటారు. మీ అంత సిన్సియర్ గా మన దగ్గర ఉన్న సాక్ష్యాన్ని కాపాడే నిజాయితీ పరుడెవరో అలాంటి వ్యక్తికి ఈ సాక్ష్యాన్ని అప్పగించాలి. ఏంట్రా ఈ 5 శనక్కాయల చల్లగా ఉంటే 7 శనక్కాయలు అన్నావేంటి? వేడిగా ఉంటే 7 శనక్కాయలండి, చల్లగా ఉన్నాయనుకోండి వేరు శనక్కాయలండి. తెలుగులో ఇటు చెప్పచ్చండి అటు చెప్పచ్చండి. ఇది 7 శనక్కాయ అంటే. సార్ ఇక్కడ కొత్తగా వచ్చిన ఏసీపీ మీరేనా సార్? కొత్తగా వచ్చినా వస్తానన్నా వచ్చేసినా మా ఎంట్రీ కంట్రీ మొత్తం చెప్పుకునేలా ఉంటుంది. ఎస్, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? సార్
మా కాలేజ్ లో సత్యమూర్తి లెక్చరర్ ఉండేవారు సార్, ఆయన్ని దారుణంగా చంపేశారు సార్. జరిగి చాలా రోజులైంది. పిచ్చోడి ఆత్మహత్యని కేసు క్లోజ్ చేసేసారు. కొత్తగా వచ్చారు, మీరైనా కేసు రీఓపెన్ చేస్తారని ఎంతో హోప్ తో వచ్చాం. అవును సార్, ఈ హత్య వెనకాల లోకల్ గుండాలు, రాజకీయ నాయకుల హ్యాండ్ ఉంది సార్, ఉంది. ఈ కేసుని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మరి మీరెందుకు పట్టించుకుంటున్నారు? మా కళ్ళ ముందే సార్, మేము చూస్తుండగానే చంపేశారు. కుక్కని తగలబెట్టినట్టు తగలబెట్టేశారు సార్. అవును సార్, అవును సార్, వీఆర్ షూర్ అబౌట్ ఇట్. కూల్ కూల్ కూల్. పోలీసుకు కావాల్సింది ఈ అరుపులు కాదు, ఆధారం. అది ఉందా? ఉంది సార్. ఆధారం నా దగ్గర ఉంది సార్. ఓ ఏంటి మేడం మీద చేశారు? హలో, దిస్ ఇస్ టూ మచ్. ముందు చేయి. ఓకే 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 ఓకే, నాదే ఉందయ్యా. ఎవరైనా ఆధారం మీదే కదా ఆనుకునేది. అది తన దగ్గర ఉందండి, అందుకే జస్ట్ లైక్ దట్ తొందరగా ఇచ్చేయండి. వాళ్ళ నా మీద సీరియస్ అవుతున్నారు. కాలేజీలో ఉన్నప్పుడు మేము కూడా స్పీడే బాబు. జర్మన్ మేడ్ లా ఉంది. ఇదేనా ఆధారం? అవునండి. ఇక్కడ ఇంకా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఎవరి మీద నమ్మకం లేక. ఏంటో నా మీద అంత నమ్మకం? మీరే మా ఆఖరి నమ్మకం. థ్యాంక్ యూ. ఈ మాత్రం ఆధారం చాలు, ఇరగ్గొడతా. వాళ్ళని 24 గంటల్లో ఇక్కడ తీసుకొచ్చి నా కాలు కిందేసి తొక్కేస్తా. మీరు వెళ్ళిపోండి. ఆగండి, 28 గంటలు కావచ్చు, అల్లరి చేయకూడదు. కమాన్. థ్యాంక్ యూ. రేయ్ సార్, నా కాయలేరా? ఇవ్వండి సార్. ఈ కాదురా, దుమ్ దుమ్ పుల్ల దుమారి పుల్ల. ఈ కాయలరా, భయపడక. సిటీలో ఇలాంటి ఇంకెన్నాయిరా? 2000 బళ్ళు ఉన్నాయండి. అందరికీ చెప్పు, సిటీలో ఒక కూల్ ఆఫీసర్ వచ్చాడు. ఏ వస్తువైనా సరే 50% ఇస్తే ఓకే. చల్లటి కాయలు, చల్లటి కాయలు, చల్లటి కాయలే. పైసలు వచ్చేసినా? మూట కట్టి గోడౌన్ లేసే. ఎక్స్క్యూజ్ మీ, ఏంటన్నా బుజ్జులు నాన్న? ఎవరు నువ్వు? నన్ను పోలీసోడు అంటారు. గాళ్ళీడికి రారే. రాకూడదే. నేను వస్తా నాన్న, నేను వస్తాగా. దేనికి? మిమ్మల్ని అందరినీ బట్టలోడు తీసి ఈడ్చికెళ్ళడానికి వచ్చాను. ఆన్ ది బేసిస్ ఆఫ్ సత్యమూర్తి మర్డర్. సీఎంకి లైన్ కలుపు. ఏమనుకుంటుండి పుచ్చులు అంటే? ఈడ మీ పోలీసుడు లొల్లి చేస్తుండు. ట్రాన్స్ఫర్ కాదు, వేసేస్తా. జర ప్రాబ్లం రాకుండా చూసుకో. నేను ఐపీఎస్ సరిగా చదవలేదు కానీ ఇలాంటి క్రిమినల్స్ ని బాగా చదివాను. ఈ సాక్ష్యాన్ని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాను. యువర్ అండర్ అరెస్ట్. కమాన్ మూవ్. పోలీసు వాళ్ళని చాలా మందిని కొన్నా. ఎంత కావాలో అడుగు. నేను అలా అమ్ముడుపోయేవాడిని. 10 లక్షలు ఇస్తా. ఏమనుకుంటున్నావురా నా గురించి? 15 లక్షలు తీసుకో. ఇంకొక మాట మాట్లాడేమంటే షూట్ చేస్తాను. 20 లక్షలు చేస్తా. లా అండ్ ఆర్డర్ ని అమ్ముకునేవాడిని కాదురా, నమ్ముకున్నాడు. ఫైనల్ గా 25 లక్షలు ఇస్తానన్నా. అయితే ఓకే. యా బుద్ధులు, క్యాష్. ఈ సాక్ష్యంతో నిన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు, దీంతో బేరవాడ్డాకు వచ్చాను. జస్ట్ రేటు పెంచడానికి చిన్న బిల్డప్. అయితే పరేషాన్ చేసినావు కదా. అరే ఏం చెప్పాలి సార్, ఎన్ని అటాకులు వచ్చినా ఎప్పుడు బెదరలే. పైలీబార్ నిన్ను చూసి కొంచెం అదిరినా. నీకింక అదరలేదు బెదరలేదే. నాకు చెప్పి ఏ పనున్నా చేసుకో. కబ్జా, రేప్, మర్డర్, దొమ్మి ఏదైనా సరే కేసు నేను క్లోజ్ చేస్తా. పర్సంటేజ్ ప్రకారం మన పేమెంట్ మనకు రావాలి. ఓకే? పోలీస్ సార్ మనోడైపోయిండు. కూల్ డ్రింక్, హాట్ డ్రింక్, ఓన్లీ హాట్ క్యాష్ 25 ఎల్స్. గోడౌన్ నుంచి బేతం చెర్ల మూటదేరా. బేతం చెర్ల? బేతం చెర్ల 10 మంది ఎంపీడీస్ లను ట్రాక్టర్ బాంబుతో లేపేసిన పేమెంట్ ఇది. 25 లక్షలకు పరకు ఎక్కువనే. తీసుకో నాన్న, తీసుకో. మరి ఇదిగో నాయనా నీ సినిమా చూసుకో, పక్కా మాస్ కదా. ఎక్కడ నొక్కాలి? అరే నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కడ నొక్కితే ఏముంది భయ్యా, నొక్కో. హలో మేడం. సార్ నమస్తే సార్, మా మదర్కి ఆపరేషన్ చేయాలి.
హార్ట్ ప్రాబ్లం చాలా సీరియస్ గా ఉంది సార్. ఆపరేషన్ చేయకపోతే బతకదు సార్. అయ్యో. దీనికి తోడు మా సిస్టర్ ని మా బావ వదిలేసి వెళ్ళిపోయాడండి. ఎక్స్ట్రా కట్నం కోసం మా సిస్టర్ ని పుట్టింట్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు సార్. నిర్దాక్షిణంగా హీ లీవ్స్ ఇన్ అమెరికా సార్. ప్లీజ్ హెల్ప్ సమ్ డొనేషన్ మేడం. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అవును మేడం, సారీ. చదువుకున్నట్టున్నాడు. ఏంటయ్యా బుద్ధి లేకుండా ఈ భాషలు? డొనేషన్ సార్. వాళ్ళకి అనవసరంగా సారీ చెప్తాం. మంచి నోర్మై, కలెక్షన్. ఇంకోసారి ఇలా చీట్ చేసావనుకో నీ కాళ్ళు చేతులు ఎరగొడతాను. అప్పుడు నిజంగానే అడుక్కుంటావు. ఏదో ఏదో అది కలెక్షన్ పోతే పోయింది కానీ చెల్లిది మంచి సెల్ దొరికింది. లేటెస్ట్ ఫోన్ సార్, మంచి సెల్ సార్, మంచి సెల్ సార్, మేడ్ ఇన్ జర్మనీ సార్. సార్ సూపర్ సెల్ సార్. అవును సార్, ఫారెన్ టైప్, మీకు తక్కువకి ఇస్తాను సార్. సెల్ సరే రా, సెల్ ఉన్న గ్లామర్ ఎవర్రా? సిస్టర్ సార్. మంచి అంతగా నిచ్చుకోలు చేద్దాం అనుకున్నాను సార్. మనీ ప్రాబ్లం సార్. ఒక్క ముద్దుకు పర్మిషన్ ఇచ్చుకోరా. బీరు బిర్యానీ ఇస్తానంటే ఓకే సార్. ఓకే బావల్. ఇంత కత్తిలాంటి చెల్లుందని ఎప్పుడు చెప్పలేదారా? ఇక నీకు బీరు బిర్యానీ. ఆ కొత్త పోలీసులు లంచం ఇచ్చిందండి ఎన్కౌంటింగ్ చేయడానికే కదా. అంత అర్థం చేసుకుని ఎర్రు నా కొడుకుని కాదు. పదరా ఎప్పటికైనా నిన్ను నా చేత్తోనే నరుకుతా. తమ్ముంటే కుంకో కుంకో ఏంట్రా ఈ గొడవలు? మీరు కబ్జా చేసుకోవటానికి గ్రేటర్ హైదరాబాద్ ఇచ్చా, రిగ్గింగ్ చేసుకోవటానికి ఎలక్షన్లు బై ఎలక్షన్లు ఇచ్చా, మర్డర్లు చేసుకోవటానికి రాష్ట్రం మొత్తం ఇచ్చా. మీలో మీరు చంపుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వలే. కుంకో కుంకో వెనకాలేదో అంటుకుంటున్నట్టుంది. పోలీస్ కుంకో. మనోడే పెద్ద పేమెంట్ ఇచ్చినా పెద్ద నన్ను లేపడానికి ఇన్ని పిలిపించాడు. తెలుసుకోలేంత పిచ్చ నా కొడుకు అనుకుంటున్నాడు. కుంకో కుంకో. ఏం పెద్ద ఏంటి ఈ కొంకోగో? మా మద్దర్ల కులదేవత పిలిస్తే పలుకుద్ది తల్లి. ఈ కనెక్షన్ అన్నేసేయడానికి మనకెవరితోనూ కనెక్షన్స్ ఉండవు, ఓన్లీ కలెక్షన్స్. ప్రోగ్రామ్ టయానికే వచ్చారు సారు. తప్పమ్మా, ఈ క్లబ్ మూయించే టైం వచ్చాను. కాదు, నీ టైం దగ్గరకు వచ్చాం. ఈ గురువులంటే నీకు తెలియదు. నిక్కర్లు కట్టే వయసులోనే మొదట మర్డర్ చేశాను, ఇదే కత్తితో. మర్డర్ చూస్తేనే చచ్చేలా ఉన్నావు. నువ్వు మర్డర్ చేసావా? ఈ డాలర్ ఏంటి డాడీ? ఇదా ఒలింపిక్ కొట్టొచ్చిన వస్తా సూరిని కీపిట్లో వేసేసా. ఆడి మెళ్ళలో ఉన్న బిళ్ళని నా మెళ్ళలో వేసుకున్నా. నేను ఒలింపిక్కే. పట్టుకోరా గట్టి. అసలు ఒకప్పుడు వీళ్ళిద్దరూ నాకు కాళ్ళు పట్టేవాళ్ళు. నీ కాళ్ళ దగ్గరే పెరిగి గూండాలుగా ఎదిగా ఈ క్లబ్ ఓనర్ని చంపేసి ఇది నొక్కేశారు. అప్పటి నుంచి వీళ్ళు విరోధులైనా ఈ క్లబ్ గురువుగా నువ్వు ఉమ్మడాస్తిగా మిగిలిపోయారు. అరే వచ్చేటప్పుడు మీకే జాతకం చదివి వచ్చిన అమ్మాయి కొంకే, కానీ క్లబ్ క్లోజ్ చేయాల్సిందే. నిన్ననే మూటిచ్చినా కదా. అది కేసు క్లోజ్ చేయడానికి, క్లబ్ క్లోజ్ చేయకుండా ఉండడానికి కాదు. ఆడితో నీకేంటన్నా? నేనున్నాగా, నేను నీకు మర్యాద చేసుకుంటానా? టేబుల్కి వెళ్దాం. ఏంద్రా అంతో నువ్వు మాట్లాడేదేంద్రా? ఏంద్రా ఈడ అని తీసుకోబోతుండు? ఓకే మేస్త్రి, ఏంటి నీ చెడుగుడు? కప్పు పేమెంట్ నేను ఇచ్చుకుంటా. నీ గురించి తెలుసుకోలేనంత లఫంగి నా కొడుకు కాదు. కరెక్ట్ గా చెప్పావు. ఏంద్రా ముచ్చట పెడుతుండ్రు? వేసేద్దామా? జరాగు 100 ఏళ్ళు కప్పెట్టింది. వచ్చే బాసు నేను దేవుళ్ళ చూసుకుంటా. ఆడేంటి మరి నీకంటే పెద్ద గుండా? మరి నువ్వు ఆడు బోడిగుండాగాడు. ఆ సత్యమూర్తి మటర్ ఆడే చేశాడు పెద్ద పోజు. ఆ మాస్టర్ చచ్చింది నా పోటుకే బాసు. దానికి ఆ మాజీగాడు 3 కోట్లు ఇచ్చాడు. నేను ఎంతమంది కలెక్టర్లు వేశాను, ఎంతమంది లాయర్లు వేశాను. నేను సంపి పాతి పెట్టిన శవాలు మొక్కలై మొలిసినాయి గాని మీ పోలీసులకి ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదుగా. సరే ఆడో 25 ఇచ్చాడు, నువ్వు 30 ఇచ్చుకో. ఆడంటే ఆ సాత్యాలు ఎగ్గర ఉన్నాయి కాబట్టి కాలెట్టుకుని 20 ఇచ్చాడు. నేనంత ఎందుకు ఇవ్వాలి? నా సాత్యాలు ఏమి ఎగ్గర లేవుగా. నేను మాట్లాడుకున్నా మాసం పడుతున్నా బాబు. నువ్వు అడిగింది 30గా? అది రికార్డింగ్ ముందు. ఇప్పుడు 50. ఎదవని అనవసరంగా కెలుక్కుని దొరికా. బుర్ర తక్కువ. సత్యమూర్తిని మర్డర్ చేసిన మీ పేమెంట్స్ వచ్చాయి. చేయించిన వాళ్ళ పేమెంట్స్ ఈ షో అయ్యేలోగా నా టేబుల్ మీద ఉండాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద షో. బీపీ వద్దు, మ్యాటర్ ఏంటో చెప్పు. ఆవిడ దగ్గర రిపోర్ట్ తీసుకొని వెంటనే యాక్షన్ తీసుకోండి. అక్కడ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటో. అరే మీరేనే చెప్పండి రా సార్ కి. పోలీసులు అంటే ఎలా కొలం ఉందా? ఇంకా మీ రిపోర్ట్ నమ్మలా? ఏంటి సార్, అర్థమయ్యేలా చెప్పండి. సత్యమూర్తి హత్య కేసుకు ఆధారం ఇదే అని ఇచ్చారు. ఏదావిడి ఎక్కడ? ఎస్కేప్. హత్యకి ఆధారం దొరికింది కదా అని ఆ గుండాగాళ్ళు కొట్టేద్దామని వెళ్ళాను. మీరు చేసిన క్రైమ్ ఇదిగో అని చెప్పి ఆన్ చేశాను. ఏముంది?
వాళ్ళు హ్యాపీ, మాకు బీపీ. ఏమైంది? ఎందుకు? ఎందుకా? ఇదిగో మీరు ఇచ్చిన సాక్ష్యం. ఇదేగా మీ రిపోర్టు? మోసం సార్, మోసం. కంచికే చైన్ అప్పగించాం. అదే మేము చేసిన పొరపాటు. ఇదంతా మీరే చేశారు సార్. అవును, మీరే చేశారు. జాగ్రత్తగా మాట్లాడు. మా జాగ్రత్తలు మేము చూసుకోగలం. మీ అవసరం ఇంకా మాకు లేదు. మీ మోసాన్ని మేము ఇంకా నమ్మం. అంతా మీరే తారుమారు చేశారు. మా మాధురిని మేమే తీసుకొస్తాం. కావాలంటే 2 జీబులు ఇస్తాను. డీజిల్ మీద అంత ఎగతాలు చేయక్కర్లేదు. మేమేంటో సాధించి చూపిస్తాం. మా మాధురిని మేమే రక్షించుకుంటాం. రండి అమ్మా. సార్, వాళ్ళు ఇచ్చిన విట్నెస్ నేను చూశాను సార్. ఓహో, మీ రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు సార్? ఏంటి? మీ రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు సార్? నీకోసమే. నా కోసమా? అవును, నీకోసమే. ఒకవేళ నేను ఆ రిపోర్ట్ తీసుకున్నాను అనుకో, దాన్ని విత్డ్రా చేయమని చెప్పి వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేస్తారు. అప్పుడు నాకు నేనే రిపోర్ట్ ఇచ్చుకోవాలి. అవును, నీకు పెళ్ళైందా? లేదు సార్. అయితే నేను రక్షించుకుంటా మీ ఆయన కూడా లేడు. చూడమ్మా, శ్రావణ శుక్రవారాలు, కార్తీక సోమవారాలు చేయడం కాదు, జీవితంలో ప్రాక్టికల్ గా ఆలోచించాలి. బీ ప్రాక్టికల్. ఇంతవరకు నాకు నచ్చిన దాన్ని ఎక్కడున్నా ఎవడి పెళ్ళమైనా తెచ్చుకుంటాను, వాడుకుంటాను, వదిలేస్తాను. ప్రాబ్లం అయితే చంపేస్తాను. కానీ నేను లవ్ చేసుకుంటున్నానే, అందుకే ఇంతవరకు రేపు చేయకుండా వదిలేసా. ఎదవా, ఆడది రేపులు గీపులు అంటే భయపడే రోజులు పోయారా? సిటీ బస్సుల్లో, సినిమా హాల్లో, షాపింగ్ సెంటర్ లో నీలాంటి ఆడింగ్ ఎదవలు ఎంతో మందికి డాష్ ఇస్తూ రాసుకుంటూ తిరుగుతుంటారు. అంత మాత్రాన అయ్యో నా శీలం పోయిందని విలవిలలాడిపోయే రోజులు పోయారా? ఓకే ఓకే, ఇప్పుడు నన్ను రేప్ చేస్తే DNA టెస్ట్ చేయించుకుంటా, సాక్ష్యాలతో కోర్టుకెళ్తా, నిన్ను హ్యాంగ్ చేస్తాను రాస్కెల్. అయ్యో బాబాయ్, అదేంటే ఏ ఆడదైనా బట్టలు ఇప్పితే టెంప్ట్ అవుతాను, నువ్వు నోరిపితేనే టెంప్ట్ అయిపోతావు. అసలు నిన్ను నన్నే కొడతావా? దాన్ని నేను తెచ్చుకున్నాను రా. సేవ్ చేయడానికి వచ్చావు నువ్వు. తన కోసం కాదమ్మా, నా పేమెంట్ కోసం. రేప్ కేసు అంటే టెర్రరిస్ట్ కేసు కన్నా చాలా డేంజర్. దొరికావో బయటపడడం ఇంపాసిబుల్. అరే, ముందుగా చెప్పుంటే నా ప్లాన్ ఏదో నేను చేసుకునేవాడిని. ఆ తర్వాత మీ బాబు వచ్చి నా కొడుకు అని చెప్పి లబ్బో దిబ్బోమంటే నా కొడుకు నేను సేవ్ చేయలేదు. ఈ కేసు రేటు 10 lakhs. జస్ట్ 10 lakhs. నీకు డబ్బే కదా కావాలి, అంతేగా? డబ్బు కోసమే వచ్చాను. అయితే బయట మా నాన్న ఫోన్ చేసి చెప్పిస్తాను. నో నో నో, మర్డర్ అయితే తర్వాత తీసుకుంటాను, కానీ ఇలాంటి వాటికి ముందే తీసుకుంటాను. అది మన ప్రోటోకాల్. నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్వేనా? ఏం మాట్లాడుతున్నావు? ఓ కూల్ కూల్ బేబీ, లైట్ తీసుకో. రై, టెన్నెల్స్ తెప్పించు. మీరే ఎలాగైనా కాపాడాలి సార్. వీళ్ళ చేతిలో నా ప్రాణం పోయినా పర్వాలేదు సార్, కానీ మాధుడిని మాత్రం ఆ రాస్కెల్ నుంచి మీరే కాపాడాలి సార్. పోలీస్ స్టేషన్ ఆ రోజు నువ్వు ఎవరో పెద్ద పోటుగా నీ అమర ప్రేమ నిరూపించుకోవడానికి నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాను. చెప్పండి సార్. ఈ జుంప్రీ గాడు ఈ అమ్మాయిని రేప్ చేసుకోవడానికి ఓ 10 లక్షలు అడిగాడు. అయ్యి వచ్చేసినా ఉండవా, అర్థం మాట్లాడుతున్నా కదా, వాడికి ఓ అవకాశం ఇవ్వని. నువ్వు నీ లవర్ ని తీసుకెళ్ళడానికి ఓ 5 lakhs ఇస్తే చాలు. జస్ట్ 5 lakhs. లవ్ రిడక్షన్. ఓకే? వాణ్ణి కాదు, మీలాంటి డబ్బు పిశాచును తీయాలి. చూడమ్మా, ఉరికంబాలు మామూలు మనుషులను ఉరికిస్తాయి, డబ్బు మనుషుల్ని ఉరికీలేవు. ఓకే, ఆడపిల్లవి, నీకు స్పెషల్ రిడక్షన్. ఓ 2 లక్షలు కొట్టు, నేను మీడితే దింపేస్తాను. చూడమ్మా, ఈ పరిస్థితిలో ఇంతకంటే కరుణమ్మ ఎవరు చెప్పు. చూడండి, 10 ఇస్తే నీది, 5 ఇస్తే వీడిది, 2 ఇచ్చావనుకో నువ్వు ఇంటికి. అంతవరకు ఈ కాలేజీ FM మన దగ్గరే సేఫ్. కాపీరైట్స్ మొత్తం మనమే. ఎక్కడ్రా మాధురి? వాళ్ళు తను ఎక్కడ తీసుకెళ్లారు? వాళ్ళు కాదు. కాదా? మరి ఆ ఏసీపీ గారు తీసుకుపోయారా? వాడు పరమ కిరాతకుడు, చీటర్. ఆ గుండాలందరికీ వాడే సెక్యూరిటీ. ఊరుకోకూడదు, వాడి సంగతి తేల్చాల్సిందే. ముందు డబ్బు పంపించబోయ్, ఆ అమ్మాయిని నేనే తీసుకొచ్చి దిగబెడతాను. మన అగ్రిమెంట్ ఓన్లీ పేమెంట్, డోంట్ టాక్. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానే. పెట్టే ఫోన్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ ఎక్స్క్యూజ్డ్. ఏంటి అక్కయ్య? మాధురి ఎక్కడ? రేయ్, ఈ రోజు హెల్మెట్ కలెక్షన్ ఎంత? ఆ అమ్మాయిని తీసుకొస్తే స్టేషన్ కి తీసుకురావాలి. తీసుకురాకపోతే కోర్టులో సబ్మిట్ చేయాలి. చేయకపోతే మీరు పర్సనల్ గా అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళినట్టు? రేయ్, ఈ రోజు నో పార్కింగ్ కలెక్షన్ ఎంత? 6 స్కూటర్లు 3 సైకిల్, డిక్కీలో 10 ఫార్మ్ బాటిల్. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. Shut up. After all, you are my subordinate. నువ్వు రాక్షసుడివి. నో, డబ్బు రాక్షసుడిని. డబ్బు కోసం నేను ఏమైనా చేస్తాను. దానికి అడ్డుపడ్డ వాళ్ళందరినీ
నేలకేసి తొక్కేస్తాను. జాగ్రత్త. హా! నువ్వు వింతగా అమ్మాయి కోసం తపన పడుతున్నావు కదా. మాధురికి 10 లక్షల బేరం ఉంది. నువ్వు 10 లక్షల 1 రూపాయి ఇవ్వగలవా? మాటలు కాదమ్మా, మనకి మనీ కావాలి. రేపటి వరకే డెడ్ లైన్. అల్లరి చేసావో నీకు డెత్ లైన్. పాలు పొద్దునే మన ఇంటికి వస్తాయి, కానీ బ్రాందీ దగ్గరికి మనం వెళ్ళి తెచ్చుకోవాలి. అంటే మంచి మన దగ్గరకు వస్తుంటే మనం చెడుని ఎత్తుక్కుంటూ వెళ్తాం. డోంట్ మూవ్. ఇక్కడ కాదు, ఇక్కడ. ఓ ఏంట్రా ఈ సడన్ స్టార్. ఇక నీ ఆటలు సాగవు, సాగనివ్వం. ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చేవాళ్ళు, ఇప్పుడేంట్రా ఇంత రెవల్యూషన్ తెచ్చారు? మిస్టర్, ఇక నీ టైం అయిపోయింది. టైం ఎప్పుడు అయిపోదురా, అది రన్ అవుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో మనమే అయిపోతుంటాం. ఆగండి రా నాన్న, లాస్ట్ వీక్ ఫినిష్ చేయనండి. ఇక నీ చరిత్ర ఫినిష్ అయిపోయింది. పద. చరిత్ర ఎప్పుడు ఫినిష్ కాదు, పేజీలే అయిపోతుంటాయి, కొత్త పేజీలు పుడుతుంటాయి. పోలీస్ అంటే లైసెన్స్ గుండా అనుకుంటున్నావా? అసలు దీనికి లైసెన్స్ ఉందా? పవర్ కట్ మీ ఫేట్ ని ఎంత నైస్ గా ట్విస్ట్ చేసిందో చూసారా? అటాక్ అంటే ఎంత షార్ప్ ఉండాలి రే. నేను ఐపీఎస్ ఒక మాదిరిగా చదివాను కానీ కిడ్నాప్ లో మాత్రం పిహెచ్డి చేశాను రోయ్. మీరేంట్రా ఛే, ఇంకా ఎల్కేజీ కూడా చేసినట్లేదు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. అరే కిడ్నాప్ కిడ్స్, అసలు నన్ను తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారా? ఏది ఊరికే మనలో మాట వదలని చెప్తాను. సత్యం సార్ హత్య సాక్ష్యాలు మాయం చేశామని ఒప్పిస్తాం. తర్వాత మాధురి ఎక్కడుందో నీ చేతే చెప్పిస్తాం. ఆ తర్వాత నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష పడేలా చేస్తాం. శిక్ష పడదు, తప్పించుకుంటాను. ఆ తర్వాత ఆ తర్వాత కూడా ఏం చెయ్యాలో ఆలోచిస్తేనే మీరేదైనా పేగలరు. అండర్స్టాండ్? వీళ్ళ బాడీలు డ్రై అయిపోయినట్టున్నాయి. హలో, వీళ్ళకి 4 కూల్ డ్రింక్స్, మనకి నైస్ ఐస్. మేడం, మీరేంటి ఇంటికి వచ్చారు? నేను రావడం ఏంటి, మీరే మా ఇంటికి వచ్చారు. తెలీదు, చెప్తా. అంటే మేడం, ఈ రాస్కెల్ మిమ్మల్ని కూడా. షట్ అప్, మర్యాదగా మాట్లాడండి. ఆయన మా ఆయన 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 మా ఆయన ఈయన ఒక రెక్లెస్ ఫ్రాడ్ పోలీస్ ఆఫీసర్ గానే మీకు తెలుసు, కానీ ఓ అగ్రెసివ్ పవర్ఫుల్ ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్ గా నాకు తెలుసు. ఒక్క క్షణంలో ఈ ప్రపంచంలో అన్యాయాన్ని అంతం చేసేయాలి, అసలు అవినీతే ఉండకూడదు అని ఆవేశం, కసి, తెగింపు. ఈ నిశ్శబ్దంలో కూడా నిప్పులు కక్కే ఆయన కళ్ళల్లో నాకెప్పుడు కనిపిస్తుంది, ఎప్పుడు కనిపిస్తుంది. చాలా పవర్ఫుల్. మా వెనకాల పెద్ద పార్టీ సెక్రటరీ తల్లుందిరా. ఆయన అంటే గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తానికి పార్టీ సెక్రటరీ. అవును, త్వరలో పార్టీ కాబోయే అధ్యక్షుడిని. ఏంటి మా పార్టీకి కాబోయే నాయకుల్ని కుక్కల్లా ఇచ్చుకొచ్చావు? వీళ్ళకి కనిపించిన వాళ్ళందరినీ రేప్ చేయమని చెప్పావా? వీళ్ళకి నీ అండాదండా ఉన్నాయంట. వస్తున్నాయి. జనాలకి నువ్వంటే ఉత్సంటగా.
నా వెనకాల పవర్ఫుల్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు. జడ్పీ చైర్మన్. 3 కోట్లు పంపకపోతే నీ జిల్లా ఎండిపోద్ది. గుర్తెట్టుకో. రొయ్యల చెరువులు పీతల చెరువులు అయిపోతాయి. చూసుకో మరి. ఈ తగులు బాజీలందరికీ నువ్వు అండా? నా సంగతి నీకు తెలీదు. నా వెనకాల 2 ఎంపీల అండుంది. బహుపరా. ఏంద్రా వీడి మినిస్టర్ కొడుకు ఆడు కాళీచన్న మేనవాళ్ళు కదా? అవును. వీళ్ళని ఎందుకు ఇడికిడిచుకొచ్చినావు? హూ ఆర్ యూ? సిఐ జయచంద్ర. ఈ ఎదవలిద్దరు అజంతా మాన్యుమెంట్స్ దగ్గర 2 కాలేజీ అమ్మాయిలు రేప్ చేయబోయారు. పట్టుకుని మాట్లాడద్దు. వీళ్ళకి వీడండ, వీడికి వీడండ. ఈ ఎదవలందరికీ మీరు సపోర్టా? ఏ ఆఫీసర్ గిస్వంటి అన్నప్పుడు కమిటీ అలా గా కమిటీలో నిర్ణయించాలా? నాకు కావాల్సింది మీ కమిటీలు కాదు, ఈ రోగ్స్ విషయంలో మీ కమిట్మెంట్. నీతో ఏందిరా మా కమిట్మెంట్? చెప్పు. వీళ్ళిద్దరూ పబ్లిక్ లో రేప్ అటెంప్ట్ చేశారని మీరిద్దరూ నాకు రిపోర్ట్ ఇవ్వాలి. అందుకే కదరా వచ్చాం. ఎందుకు ఇవ్వాలా? ఒకవేళ నేను అరెస్ట్ చేస్తే వీళ్ళని రిలీజ్ చేయమని చెప్పి మీరంతా నాకు ప్రజరిస్తారు కదా. ఆ శ్రమ మీకు లేకుండా వీళ్ళ మీద మీ చేతే కేసు పెట్టిస్తున్నా. నేను కాదంటే ఏం చేస్తావు? కేసు పెట్టకపోతే ఏం చేస్తావు? చంపేస్తా. వీళ్ళని ఇక్కడే కాల్చి పారేస్తా. అమ్మాయిల్ని పబ్లిక్ గా రేప్ అటెంప్ట్ చేస్తుండగా షూట్ చేశానని చెప్పి కేసు రాస్తా. నన్నంత తేలిగ్గా తీసుకోకరే, చిరిగిపోద్దు. పొగరు కాదురా, పోలీస్ పవర్. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే పోలీసులు చేతులు కట్టుకునే రోజులు పోయాయి. ఇలాంటి క్రైమ్స్ ని, హెరాస్మెంట్స్ ని చేసే వాళ్ళనే కాదు, సమర్థించే వాళ్ళని కూడా పోలీస్ గన్ క్షమించదు. పెట్టండి సంతకం. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? వస్తున్నాయిరా రోజులు. తప్పు చేసిన ప్రతి ఎదవని నడి రోడ్డు మీద పోలీసోడు కుక్కల్ని కాల్చినట్టు కాల్చే రోజులు వస్తున్నాయి. స్టడీరా జయచంద్ర. అప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఈ గూండా చెత్తంతా క్లీన్. నాకు మెమో పంపిస్తారా? ఐ డోంట్ కేర్. ఐ కేర్ ఓన్లీ మై డ్యూటీ. ఎస్, ఐ కేర్ మై డ్యూటీ ఓన్లీ. యా. ఏంటి రోజు క్యారేజ్ తో వచ్చేదానివి, ఇవాళ బట్టలు కూడా తెచ్చుకున్నావు? సెటిల్ అయిపోదాం నేటి. పొద్దున్నే ఇక్కడ నుంచి కోటప్ప గుడికి వెళ్దామని. ఏం మొక్కుదామనో? నీ కోపం తగ్గాలని. నో, పోలీసు కోపం తగ్గకూడదు. అలాగే పీస్ పీస్ అన్న మీ అన్నయ్య గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్ ని నడి రోడ్డు మీద పీస్ పీస్ గా నరికేశారు. అందుకే ఆ రాస్కెల్స్ ని ఎన్కౌంటర్ చేసి పారేశారు. వైప్ అవుట్. అమ్మా ఏంటి? ఇందాక 2 ఎంపీలనే ఖచ్చితంగా వాళ్ళ వెనకాల ఎవడో పెద్దడు ఉండే ఉంటాడు. వాడిని కొట్ట మర్చిపోయావు. ఇప్పుడే ఎరగొడతా. ఆగు, ఈ టైంలో కాదు. ఆయన కొట్టక టైం వారం వర్జం ఏంటి? ఫుడ్ వేడి తగ్గలో వెళ్ళి కుమ్ము చేస్తారు. నా చేతులు చాలా బురదగా ఉన్నాయి. నువ్వు రాస్కెల్ లే పైకి. లే. ఎవడ్రా నువ్వు? ఇలాంటి ఇంత తుపాకీ, ఇంత తుపాకీ, ఇంత పెద్ద మిలిటరీ తుపాకీ ఉంది మా తాత దగ్గర. శంషేర్ ఎవడ్రా నీ తాత? మా ముత్తాత కొడుకు. నువ్వెవడివి? నేను నీకు అన్నాను కదా తమ్ముడు. నేను నీకు తమ్ముడా? కోట పుచ్చ పొడుతా. నా పాప వస్తే పొడుతా. నేను కూడా నీలాగే 6 అడుగులు ఉండేవాడిని. మా తాత నాతో ఎక్సర్సైజ్ చేయించి ఇగో ఇలా చేసాడు. నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేసావు అనుకో, ఇలా అయిపోతావు. అప్పుడు నాకు తమ్ముడు అయిపోతావు. నువ్వే ఫుల్. ఎందుకు గొడవ? నువ్వెవరో చెప్పొచ్చు కదా. నువ్వు అడిగే కాబట్టి చెప్తా. మరి ఆకలిగా ఉంది, అన్నం తింటే బాగా చెప్తా. నీకు అన్నం కాదురా, గడ్డి పెడతాను. నేను అడిగానా? ఎలా నువ్వురా. రేయ్, తిన్న చాలు. ఎక్కడి నుంచి వచ్చావు? రేయ్, నిన్నే. అన్నయ్య అంటే పలుకుతా, లేదంటే పలుకను. పోనీ అనొచ్చు కదా. చెప్పరా అన్నయ్య. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదని తెలీదా తమ్ముడు? నువ్వేనా చెప్పు. మరదలు. మరదలా? నేను మరదలా? తమ్ముడు పెళ్ళం అన్నయ్యకి మరదలు కాదేంటి? అది నా పెళ్ళం కాదు, ఫ్రెండ్. చేసుకుంటే ఫ్రెండ్ పెళ్ళం కావడానికి ఒక క్షణం చాలు. ఎక్స్ట్రాలు కట్టి పెట్టావు. ఎవరు నువ్వు? మంచి భోజనం పెట్టావు. చెప్పు మరి. బాగా నిద్రపోయి పొద్దున్న లేచి చెప్తానే.
చేయించారు. వీడిని తీసుకెళ్లి డాక్యుమెంట్ మీద ఏలుముద్ర ఇచ్చారు. నేను దాస్తానులే, పడుకోరా. పడుకో పడుకో. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు మురిపాల ముంగిళ్ళలోన 3 పువ్వులు 6 కాయలు కాయ. సూపర్, నీకు ముగ్గులేయడం కూడా వచ్చా? చాలా బాగా వేస్తున్నావు. ఇదొకటే కాదు, నాకు చాలా వచ్చు. ఇంటికాడ మొదలు పెడితే ఊరు చివరి దాకేసిన ముగ్గు మా మామ నేర్పింది, చచ్చిపోయింది. ఇదేమో చుక్క, ఇది గీత, ఇదేమో సంగీత, ఇది సంగీత బిజలాని. అవును, పెళ్లి కాకముందే వంటలు చేసి పెడతాను, ఎవరైనా చూస్తే ఆడిపోసుకోరా? అది ఆ పోలీస్ ఆయనకుండాలి. అదేముంది, బలవంతంగా గొడవ పెట్టేసుకో. గొడవ పెట్టుకుంటే నేను మా ఇంటి నుంచి తెచ్చే ఈ తిండి కూడా తిండు, నన్ను రానివ్వడు. కష్టాలు కలకాలం ఉండలేమమ్మా. నేను మర్చిపోతాను చూసి మీ ఇద్దరు పెళ్లి చేస్తాను. కొంచెం స్వతంత్రం ఎక్కువ తీసుకుంటున్నావు. ఆమె తీసుకుంటా, మా ఇష్టమే. అయినా బావ మరదలు మర్చిన మాత్రం చనువును కూడా తట్టి. ముందు నువ్వు ఎవడో చెప్పా మరదల ఇది పట్టుకో. నిన్ను రాత్రి నుంచి విసిగిస్తున్నావు. నువ్వెవడో చెప్పాయి. చిన్నపిల్లని చేసి బెదిరిస్తున్నావు. నువ్వు కాదరా, నేను ఎడవాలరా రాస్కెల్. నువ్వే రాస్కెల్. అచ్చికిచ్చా. అదిగో అక్కడ చూడలు ఎగురుతున్నాయి, దాని వెనకాలే వర్షం వస్తుందట. ఆ చిరుకుల్లో తడిసి కొంచెం పిడుగులు ఆడుకోస్తారే. నేను వచ్చుకుంటా. ఎందుకా నవ్వు? ఏం లేదు, ఆపో వెర్రి నవ్వు. నీకు కరెక్ట్ మొగుడు దొరికాడు. అరుణా, నాకు ఇరిటేషన్ చెప్తున్నావు. ఎవరు వాళ్ళు? ఎవరా వాళ్ళు? వాళ్ళకి నీ గొడవ ఏంటి? ఎందుకు తరుగుతున్నారు? నువ్వేమన్నా తప్పుడు పని చేసావా? నేను తప్పని చేస్తే వాళ్ళు నాకే భయపడేవాళ్ళు కదా. మరి వాళ్ళు ఎందుకు తరుగుతున్నారు? మరి చెప్పు. చెప్తే పెద్ద రామయ్య తాతయ్యకి చిన్నతనంగా ఉంటాడు. ఎవడా పెద్ద రామయ్య? చిన్న రామయ్యకి తాత. చిన్న రామయ్య? పెద్ద రామయ్యకి మనోడు. సరిగా చెప్పరా ఇడియట్. నువ్వే ఇడియట్. నేనే ఆ చిన్న రామయ్య. పెద్ద రామయ్య అంటే ఎవరో తెలుసా? మిలిటరీ సుబేదార్. అలాంటి పెద్ద రామయ్య మనోడు ఇలా తప్పించుకొని తిరుగుతాడంటే అది ఆయనకి ఎంత అవమానం కదా. ఆయనకి దీనికి సంబంధం ఏంటి? చెప్పు. కూర్చోండి చెప్తా. తమ్ముడు, ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు వింటావు. ఏంటి లాభం? ఈ టార్చర్ నేను భరించలేను. అసలు విషయం చెప్తావో చెప్పా? నువ్వే రాజకాయ చెప్పరా? జిడ్డు మ్యాటర్ చెప్పండి. డైలీ సీరియల్ నడుస్తుంది. అది తీసుకోమని అప్పుడే చెప్తాను. చెప్పు. మరేమో మా తాతకి గవర్నమెంట్ ఊరు చివర అరకాలు ఇచ్చింది. ఊరు పెరిగి అది ఇప్పుడు కోట్లు అయిపోయింది. మా తాతకేమో చదువు అంటే చాలా ఇష్టం. ఒకరోజు మా తాత నన్ను పిలిచి, మీ మామ పేరు అక్కడ స్కూల్ కట్టాలి రా అన్నాడు. ఒట్టేమన్నాడు. అయ్యి బాబా, నేను ఎలా కడతానన్నాను. అయినా సరే కట్టించాల్సిందని చెప్పేసి ఒట్టేసుకుని పుట్టుకుపోయాడు. ఒట్టేశాను కదా, కట్టాలి కదా. ఎలాగైనా సరే మా మామ పేరు అక్కడ స్కూల్ కట్టాలని బోర్డు పట్టాను. తిప్పళ్ళ రంగనాయకమ్మ స్కూల్. ఓకే. నా చోట్ల మందు కొడతారు. ఇది మా తాత స్థలం. ఎకరం 10 CR దాటేటట్టు. ఎవరే గుడి లింగం, గుడిని గుడి లింగాన్ని కూడా మింగేస్తారా? కొంచెం ఓవర్ అవుతుందమ్మా. ఓవర్ అవుద్ది. ఓనర్ కాబట్టి ఓవర్ గా మాడతాం. ఏంటి? ఇగో ఈ స్థలం మా తాతగారికి ఇచ్చారు కదా. మీరు చెప్పండి, మేసాడు చెప్పండి. మేము ఉన్నాం. నాకు ఈ స్థలం చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తలా 100 గజాలు ఫ్రీగా ఇస్తాం. 100 గజాలా ఫ్రీగానే? అబ్బాయి, నీకు 400 గజాలు పడేస్తా, పాకేసుకో. అరే, జాగా నచ్చింది తీసేసుకున్నా. కెపాసిటీ ఉన్నాడు ధర సైట్. నీ దిక్కున్న చోటు చెప్పుకోరా పోరా. దీన్నే కబ్జా అంటారు. ఊరు బాబుల సొమ్ములు ఊరికనే వేసుకునే మీలంటోడు ఊరు పంది కంటే కబ్జా నా కొడకల్లారా. పని చేయండి రా. 4 రోడ్లు తెలిసి ఉంటది, అది కబ్జా చేసుకుని అక్కడ ముష్టి అడుక్కోండి.
పొద్దున్నే రైలు వెళ్ళిపోయాక 2 పటాల మంది స్థలం ఉంటది, అది కబ్జా చేసుకొని పెట్టేరుకోండి. మురికి కాదాలు కబ్జా చేసుకొని అందులో జలగలు ఏరుకోండి. శ్మశానాలు కబ్జా చేసుకొని సేవల మీద బిడ్డలుంటాయి, అవి తినండి. మా తాత నాకు రాసిచ్చిన స్థలంరా, నేను వేలుముద్ర వేస్తే కానీ చల్లదు. చల్లదురా, చల్లదు. మంచి ఐడియా ఇచ్చాడు రా. వీళ్ళని తీసుకెళ్లి డాక్యుమెంట్ మీద వేలుముద్ర ఇచ్చేయండి. నా చేతి వేలుముద్ర వేయించుకోమని నేనే వాళ్ళకి ఐడియా ఇచ్చాను కదా, నన్ను పొడిస్తా. అప్పటికి ధైర్యంగా ఉండాలని మా తాత మెడిటేషన్ చేసుకున్నాను. ఇదిగో పొడిస్తా అన్నయ్య. అన్నయ్య, ఆ ఎదవల్ని తన్ని మీ తాత స్థలం, మన తాత స్థలంలో స్కూల్ కట్టిద్దాం. మన మామ పేరుతో. ఆకలి తిప్పించన్నా? సరే వెళ్ళి తిను. సార్ ఏంటి సార్? గుడ్ మార్నింగ్ సార్. ఎంపీ గారి గొడవ ఇష్యూ మీద మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. గుడ్. ఇట్స్ నాట్ న్యూ టు మీ. ఈ భూమి నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిన కొందరు కబ్జా ఎదవులు ఉన్నారు. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు తీసుకుంటాను ఈ ఆర్డర్. ఓకే సార్. అన్నాయ్ పదరా అన్నయ్య, ఈ ఊరిని చెల్లెలోగా నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. జయ తొందరపడకు. ఈ గొడవల్లో పాప ఇతను అక్కడికి తీసుకెళ్లడం అంత మంచిది కాదు. పోనీ మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడొద్దాం. ఏడిశారు. ఇలా ప్రతి అడ్డమైన ఎదవల గురించి ఆలోచించడం వల్లే జోబులు కొట్టేవాళ్ళు, బ్రోకర్ గాళ్ళు కబ్జాల పేరుతో చట్టానికి చెమటలు పట్టిస్తున్నారు. పదరా అన్నయ్య, నేను నీ వెనకాలండగా నిన్నెవడేం చేస్తాడో చూద్దాం. నేను ముందుంటా. ఏంటి పిచ్చేదో మళ్ళీ వచ్చాడు? రావడానికి వచ్చి ఉంటాడు. వచ్చేసేవే. వాళ్ళు నన్ను చంపేస్తారేమని భయంగా ఉంది. వాళ్ళని నేను ఎరగొట్టాలంటే ముందు నువ్వు వెళ్ళి అడగాలి. అయ్యో పాపం భయపడుతున్నాడు. పోనీ నువ్వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఇది అతని సైటు, అతనే వెళ్ళి అడగాలి. అన్నయ్య నవ్వి పెట్టావు. ఈసారి చేద్దాం. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. లేదు ఒకే నిమిషం టైం ఇస్తున్నాను. ఆ గుడిలింగం బోర్డు, ఆ మంచం, ఆ బొండాల మొత్తం నా స్థలం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి. జిన్ను బోండా ఎదవల్లారా. గుడ్. ఏరా, పోలీసు వాళ్ళని తీసుకొస్తే భయపడతాం అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ చేతి ఈ స్థలాన్ని కొలిపిస్తాను రా. పోరా. అలాంటి పోలీసు వాళ్ళకి చాలా మందికి పేమెంట్ ఇచ్చాం. ఆ స్థలాన్ని ఆ పోలీసు వాళ్ళే కాపలా కాస్తారా. పాప అమాయకుడు వాడితో గొడవ పెట్టుకుంటున్నాడు. ఆ మాత్రం పెట్టుకుని ఏం పర్లేదా? నువ్వు వెళ్ళి ఆపు జయ. నాకేదో భయంగా ఉంది. ఏం వదిలే అని కస్తెర 4 తిట్టినాయి. నన్ను ఏమన్నా అనండి, మా తమ్ముడిని ఏమన్నా అన్నారు జంతికలు నవ్వులట్టు నవ్వులేస్తాను. ఓడిస్తా. అన్నయ్య మీద చేయి పడితే చిరిగిపోద్దురా రే. వచ్చా ఇలా పోస్ట్మార్టం బద్దలో చూడు. ఇప్పుడు తమ్ముడు ఇక్కడే ఉండు. పెట్టుకోకండి రే. రామస్వామి, రామస్వామి అన్నయ్య, రామస్వామి, రామస్వామి, రామస్వామి. అరే రామస్వామి, ఎక్కడ? ఇక్కడ కుప్పిసావు. ఇక్కడేం చేస్తున్నావురా? అందరూ వెళ్ళిపోయారు. రే అన్నాయ్, శభాష్. నీ స్థలంలో ఒక్క ఈక్ కూడా వాళ్ళదు. మొత్తానికి సాధించావురా. మా రామస్వామి గెలిచాడు. ఓడిస్తా. నేను గెలవలేదు, నువ్వే గెలిపించావు. నువ్వు వాళ్ళని ఇరగొడుతున్నప్పుడు ఆ వెనక నుంచి కొందరు వచ్చి నన్ను తీసిపోయావు. ఏలుముద్ర ఏమన్నా నేనేస్తానా? నేనేం చేశానో తెలుసా? ఆ పక్కన కట్టుంటే అది తీసుకొని నా 2 బొట్టేలు కొట్టేస్తున్నా. నా బొట్టేలు లేవుగా, ఇక వాళ్ళు ఏలుముద్ర వేయించలేరు. ఈ స్థలం మందే. తమ్ముడు, మన మామ పేరు నువ్వు ఇక్కడ స్కూల్ కట్టాలి. కట్టావు కదా? రామస్వామి, రామస్వామి,
ఏంటి ఇది రామస్వామి మాట్లాడు స్టూపిడ్ నువ్వే స్టూపిడ్ నువ్వే స్టూపిడ్ నువ్వే స్టూపిడ్ తమ్ముడు నిన్ను నీ ఉద్రేకాన్ని ఎవరు ఆపలేరు కానీ నువ్వు ఆవేశంగా ముందుకు పోయేటప్పుడు వెనకాల నాలంటే చిన్న చిన్న చీమలుంటాయి వాటి గురించి ఆలోచించు తమ్ముడు నీ వెనక ఏం జరుగుతుందో కూడా ఆలోచించు రామస్వామి 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 ఎస్ ఆ అమాయకుని చంపింది నేనే నా ఉద్రేకం ఆవేశంతో ముందుకు వెళ్ళడమే కానీ వెనకాల ఏం జరుగుతుందో ఆలోచించని నా మ్యాడ్ ఎమోషన్ ఈ వ్యవస్థ నాశనం అయిపోవటానికి కారణం రాజకీయ నాయకులు గుండాలే కాదు జనం వాళ్ళ స్వార్థం వాళ్ళలో ఉన్న పిరికితనం పక్కిళ్ళు తగలబడిపోతుంటే మనీళ్లు తడుపుకుంటాం సాటివాడికి ఏదైనా జరిగితే మనకెందుకు నేను ఊరుకుంటాం టీవీలో ఆట కావాలా ప్రోగ్రామ్ కి ఫోన్ చేసి పాట కావాలని అడిగే టైం మన చుట్టూ ఏం జరుగుతుందో ఆలోచించడానికి మాత్రం ఉండదు 10 మంది గూండాలు 10 కోట్ల మంది జనాల్ని శాసిస్తున్నారు అందులో 1000 మంది ఎదురు తిరిగినా చాలు వాళ్ళు కుక్క చావు చేస్తారు కానీ ఎవరూ ఎదురు తిరగరు ఎందుకంటే భయం సిన్సియర్ గా ఉంటే అవినీతిని మనమే వెతికి పట్టుకోవాలి అదే నేనే లంచగొండినైతే అవినీతి మొత్తం నా దగ్గరికే వెతుక్కుంటూ వస్తుంది వచ్చింది అందుకే నా ఆవేశాన్ని ఇలా స్ట్రాటజీగా మార్చుకున్నాను లో ఇదంతా నేను గ్యాదర్ చేసిన మొత్తం క్రిమినల్స్ డేటా దొంగ నోట్లు ప్రింట్ చేసేవాడిని రిలీజ్ చేసి మొత్తం ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఇన్ఫర్మేషన్ సంపాదించాను ఈ శనక్కాయల వాడి ద్వారా మొత్తం డూప్లికేట్ లిక్కర్ ని క్లోజ్ చేశాను ఇదిగో మీరు నాకు ఇచ్చిన హత్యా సాక్ష్యం నా దగ్గరే సేఫ్ గా ఉంది గూండాలే కాదు దీని వెనక ఉండే పొలిటికల్ ఫోర్స్ అంతా మార్క్ చేశాను నేను వాళ్లతోనే ఉండి వాళ్ళ మనిషిని నమ్మించి వాళ్ళందరి క్రిమినల్ జాతకాన్ని రికార్డ్ చేశాను మొత్తం గూండా జాతికి చెక్ చెప్పబోతున్నాను ఎస్ కేవలం రిపోర్ట్ ఇచ్చి ఆగిపోయే మిమ్మల్ని దుర్మార్గాన్ని ఏరి పారేయాలన్న తెగింపు తీసుకురావడానికి ఇంతగా రెచ్చగొట్టాను తనపై పోలీస్ ఆఫీసర్ నిజాయితీ లేనివాడైతే వాణ్ణి నిలువునా కాల్చి చంపాలన్న నీ తెగింపును అభినందిస్తున్నాను ఝాన్సీ నో నో మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను వై ఆర్ యు క్రైయింగ్ కమ్ ఆన్ కూల్ ఓ మంచి పోలీస్ ఆఫీసర్ ని చంపాలనుకున్నాను ఐఎమ్ ఏ ఫూల్ ఐఎమ్ సారీ నో నో నువ్వు చంపాలనుకున్నది మంచి పోలీస్ ఆఫీసర్ని కాదు బ్యాడ్ ఆఫీసర్ ఐ అప్రిషియేట్ యు నో ఝాన్సీ కమ్ ఆన్ యు ఆర్ an officer I say come on study థాంక్యూ సర్ that's good ఒరే గైస్ ఏంట్రా నీ కళ్ళ అమ్మ ఆగు నీ కళ్ళ ముందే వాళ్ళని ఎత్తుకుపోతే వీడిని డెత్ రేంజ్ లో కొడితే మీరు లైట్ తీసుకున్నారే కానీ వాళ్ళని అటాక్ చేయలేదు ఇప్పుడు నన్ను సేవ్ చేసి తీసుకొచ్చిన సర్ ని కిడ్నాప్ చేయాలని వచ్చారా ఐ వాంట్ కట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ యు కట్ ఆఫ్ చేయాల్సింది వాళ్ళ ఫ్రెండ్షిప్ ని కాదు నీ ఓవర్ టాకింగ్ ని లైట్ గా తీసుకో సార్ ఇక్కడ నుంచి మేమంతా మీ వెనకే సైనికుల్లా ఉంటాం సార్ నో సైనికులుగా కాదు ఇక నుంచి అందరూ నాయకులుగా ఉండాలి సాధించిన ఈ సాక్ష్యాలతోటి రౌడీయిజానికి గుండాయిజానికి కుళ్ళు రాజకీయాలకి చెక్ పెట్టబోతున్నాను అవినీతిపై ఆగని పోరాటమే మన ఎజెండా తీసేయాలయ్యా తీసేయాలి స్విచ్ నొక్కే ఓటింగ్ మిషన్ తీసేయాలంతే నువ్వు తీయమంటే తీయాలా మేమో తీయమో తీసేయాలంతే నా ఓటర్లంతా పల్లెటూరోళ్ళు సగం సక్క చదువుకోనోళ్ళు వాళ్ళకి ఏది నొక్కాలో తెలియదు ఎక్కడ నొక్కాలో తెలియదు ఇదిగో పోయినసారి ఎలక్షన్ లో నా పొయ్యి గుర్తు మీద నొక్కితే నీ నువ్వు గుర్తు మీద ఓట్లు పడలా తీసేయాలంతే తీమయ్యా అయినా నువ్వా నేను సీఎమో ఈ తెరగట్టావు కాబట్టి బతికిపోయినావు లేకుంటే ఊరు బారేదు ఆగండి ఆగండి ఇదేమన్నా అఖిలపక్ష సమావేశమా పెళ్ళే మీ ఇద్దరి మధ్య అడ్డంగా పరదా ఏంటి అసెంబ్లీలో అయితే కంట్రోల్ చేయడానికి స్పీకర్ ఉంటారు ఇది అఖిలపక్ష సమావేశం కదా ఈ బావురిపల్లి మోహన్ చూస్తే మేము ఎక్కడ ఎమోషన్ ఫీల్ అవుతానేమో అని ముందు జాగ్రత్త కోసం తెరగట్టించాము ఏంద్రా గంట సెక్యూరిటీ బయట పెట్టిండ్రు వెనక సంది గోడ దూకి రావాల్సి వచ్చింది ఎప్పుడు చూసినా ఈ బేకార్ సమావేశాలేనా ఏంది భయ ఎప్పుడు చూసినా ఈ లొలివెట్టుడేనా సప్పుడు చేయకుండా గమ్మునుండలేరు ఏంది భయ ఇదేమన్నా మీటింగా క్రికెట్ మ్యాచా సాల్వ్ చేయండి మీ మీటింగు సార్తో నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది ఎల్లుండ్రి లేవుండ్రి ఏంటన్నా మీటింగ్ డైరెక్ట్ గా వచ్చేసావు బై ఎలక్షన్ అంట కదా అయితే ఏంటి ఈ చిన్న ఎలక్షనే రేపు పెద్ద ఎలక్షన్ కి పునాదంట కదా మా కస్టమర్లు 10 మంది ఉన్నారు వాళ్ళకి సీట్లు ఏం చూస్తావు ఇదే ఫైనల్ చేసుకో 10 మందికా యాది మరిసినా వీని రెండో పెండ్లం తమ్మునికి ఇంకో టికెట్ మొత్తం 11 మంది క్యాండిడేట్లు సార్కి దండం పెట్టుకో సార్
అది ఎలాగన్నా మేము సీనియర్లకు మాట ఇచ్చాము. ఏయ్, ఏం సంగతి ఎదురు మాట్లాడుతున్నావు? నీ పవర్ పెరిగిందా నా పవర్ తగ్గిందా? నేను చెప్పింది గిట్ట జరగలేదో ఇప్పుడు గీడగుచ్చుతున్నా, రేపు ఏడగుచ్చుతానో తెలుసు కదా నాన్న. ఏంటి మన సైట్ వచ్చినావా? ఏంది వినాయక చవితి చందానా? నా ఎలక్షన్ క్యాండిడేట్ల లిస్టు ఒరిజినల్ పేమెంట్ కూడా వచ్చేసా. ఇంకానా? మన క్యాండిడేట్ ఎప్పుడో సెలెక్ట్ అయిపోయినా. సుబ్బారావు, చౌదరి, శశికళ. తగ్గు తగ్గు, నీ లిస్టు పీకి పడే. ఆ బీఫాము సీఫామ్ ఏదో పంపించు. సాయంత్రం కల్లా మా క్యాండిడేట్ల సంతకం ఇటు పంపిస్తా. నీకు విషయం తెలుసా? కాబోయే సీఎం క్యాండిడేట్ మనమే. తేడా వచ్చిందనుకో తీస్తా. ఏందబ్బా ఇళ్ళ సీట్లేంది స్వీట్ లాగా అడుగుతున్నారా? పిల్లి గుడిదైతే ఎలాగ తోక చూపించడం ఇదే. వీడేమడుగుతాడో. ఏంటి సార్ ఇది? రాజకీయ నాయకులు అంటే గడగడలాడిస్తారు అనుకున్నా గానీ అబ్బే ఇలా గజగజ వణికిపోతారు అనుకోలేదు. పెద్ద నేను వణికనని చెప్పలేదు. ప్రతి రాజకీయ నాయకుడి అభివృద్ధి వెనకాల ఒక గూండా హస్తం ఉంటుందని అనుకున్నాను. కానీ ప్రతి గూండా కత్తి ముందు ఒక రాజకీయ నాయకుడి పీక ఉందని మాత్రం తెలుసుకోలేదు. అయినా మీరు పాత గుండాలతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇలా లోపమైపోతుంది. అందుకే మనం కొత్త గుండాలు తయారు చేసుకోవాలి. కొత్త గుండాలు ఎట్టొస్తారా? పాత గుండాలు వేసేస్తే కొత్త గుండా వస్తాడు. అప్పుడు వాడు మనకి అణిగి మణిగి పడుంటాడు. వాడి పాత పడ్డా అప్పుడు వాణి వేసేస్తాం. వాళ్ళు పాత పడితే వాళ్ళని వేసేద్దాం. వాళ్ళు పాత పడిచేద్దాం. వాళ్ళు అబ్బో 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 ఎంత బుర్రముంజయ్యా నీదే. నువ్వు యానో ఉండాల్సిన వాడివే. అయినా ఎంత ఆలస్యంగా పాలిటిక్స్ లోకి వచ్చేవైందయ్యా? రైట్ టైంకే వచ్చా. రప్పిద్దాం. ముంబై నుంచి, దుబాయ్ నుంచి, మస్కట్ నుంచి మోఫియాన్ రప్పిద్దాం. ఒక్క నా కొడుకులు కూడా మిగలనేమో. మనల్ని ఎదిరిస్తారా వీళ్ళు? అంత మనల్ని జాతకాన్ని వెదవాలనుకుంటారు. ఈ కోటా నా కొడుకు. ఈ రాష్ట్రంలో గుండాలే కాదు, మొత్తం ఈ రాష్ట్రంలో గుండా లేకుండా ఏరి పారేద్దాం ఒక్క కొడుకుల్ని. వీళ్ళకి టికెట్లు కావాలంట. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామో ఏకంగా పైకి టికెట్ ఇప్పిద్దాం. పైకి వస్తామయ్యా. మీ కళ్ళు తెరిపించడానికి ఈ నిజాన్ని నా గుండెల్లో దాచిపెట్టుకొని తీసుకొచ్చాను. ఈ బటన్ కెమెరాతో నా జీవితాన్ని రిస్క్ చేసుకుని వాళ్ళ ప్లాన్ షూట్ చేసుకొచ్చాను. చూడండి అయ్యా, చూడండి. నా కోసం కాదు, మీకోసం. రాజకీయ పోళ్ళారా అయిపోయారా మీరు నా చేతుల్లో? బాంబులు. ఏంటి ఆయాసం? ఎందుకింత ఆవేశం? ఆగండి. అసలు మీలో మీరు కొట్టుకోవటం వల్లే వాళ్ళకంత లోకువైపోయారు. అదే మీరిద్దరు ఒకటైతే మిమ్మల్ని కొట్టేవాడే ఉండడు. గోత్రాజ్, ఈ సిటీకి నేను ఒక్కడే గుండారాజుని. నేనేనా పనికి పాలండి? నేనేసేస్తే నేనేగా. ఇద్దరు నాయకులయ్యే ఒక మార్గం నేను చెప్పనా? రాజకీయ నాయకుల్లాగే మొదటి 5 సంవత్సరాలు ఒక గుండా, ఆ తర్వాత 5 ఏళ్లు ఇంకో గుండా, అలా ఈ రాష్ట్రాన్ని పంచుకోండి. వెరీ సింపుల్. అప్పుడు ఇద్దరు నాయకులు. గట్లయితే ముందు నేనేనా మురిగిపోయిన నా కొడుకుని? నేనే ముందు. Stop it! ఆ ముందు ఎవరు అన్నది తెలుసుకోవడానికే ఎలక్షన్స్ పెట్టుకోండి. ఎస్, గూండా జనరల్ ఎలక్షన్స్. అయ్యో, రాష్ట్రంలో ఉన్న గూండాలందరినీ ఇక్కడికి రప్పించండి. ఓటింగ్ పెట్టండి. గూండాలందరూ ఎవరినైతే ఎన్నుకుంటారో వాడే మొదటి 5 ఇయర్స్ కి గూండాలకి లీడర్. అప్పుడు రాజకీయ నాయకులు వచ్చే ఎలక్షన్స్ లో మీరు అడగకుండానే పిలిచి మీకు సీట్ ఇస్తారు. ఈ కొంకోయే జీఈసీ అంటే గూండా ఎలక్షన్ కమిషనర్. వీడు చెప్పిందేదో కరెక్ట్ గానే ఉంది పనసనాన్న. మనం కూడా అసెంబ్లీ హాల్ కట్టుకోవాలేమో. కొంకో నీలో బ్రిటిష్ వాడంతా రాజకీయ నాయకుడు ఉన్నాడు. నువ్వు గూండా గవర్నమెంట్ కి గాడ్ ఫాదర్ వినైనా ఏంట్రా? మీరేంట్రా నన్ను చేసేది? ఎవరిని చేసినా నేనే చేయాలి. ఈనాటి గూండాలే రేపటి పాలకులు. మీ ఎన్నికలతో జనాల కళ్ళు తెరిపించి చూపిస్తా. దావూద్ ఇబ్రహీంని, హాజీ మస్తాని ఎవడైనా పీకెరా? అందుకే గూండా సామ్రాజ్యానికి ఫౌండేషన్ చేశాడు ద గ్రేట్ జయచంద్ర. కొంకో ఇనుకోండి, రేపే ఎలక్షన్, మన గూండా ఎలక్షన్. రాష్ట్రంలో ఉన్న మొత్తం గూండాలందరూ వస్తున్నారు. 10 మర్డర్లు పైన చేసిన వాడికే ఓటు హక్కు.
రేపులు దొమ్మీలు చేసిన వాళ్ళకి 2 ఓట్లు. ప్రతి గూండా తను చేసిన హత్యలు, రేపులు, దొమ్మీలకు సంబంధించిన సాక్ష్యాలతో సహా సంతకాలెత్తి ఏలిముద్రలు కూడా వేసి ఆ ధృవపత్రాలు నాకు అందివ్వాల. గంట ముందు వరకు ఎవరి ప్రచారాలు, కిడ్నాపులు వాళ్ళు చేసుకోవచ్చు. కొంకో కొంకో. ఏ గుండా అయితే నా కత్తి గుర్తు మీద ఓటేయడో అని ఈ కత్తితోనే వేసేయండి. ఆగండి, ఇలా బెదిరిస్తే ఓట్లు ఎవరు వేయరండి. రాజకీయ నాయకుల్లాగా అమ్మా అయ్యా అని అడుక్కోవాలి. మన ముట్టాలమా అడుక్కోవడానికి? తప్పదన్నా, గుండాలందరికీ రాజకీయ నాయకులు ఇచ్చినట్టే ఉచితాలు కూడా ఇయ్యాలా? ఏ గుండా అయినా మర్డర్ చేసినా, మానభంగం చేసినా ఫ్రీగా కోర్టులో జామీన్ ఇప్పిస్తాను. దొంగ నోట్లు ప్రింట్ చేసుకోవడానికి కొత్త మిషన్లు కొరియా నుంచి తెప్పించేస్తాం. వయసు మళ్లిన గుండాలకు పెన్షన్లు ఇస్తాం. వయసుకొచ్చిన పోరగాళ్లకు గెరిల్లా ట్రైనింగ్ ఇప్పిస్తాం. సినిమా ప్రముఖులు కూడా మా పార్టీలోకి ఆహ్వానిస్తాం. ఈ ఉచితాలు తర్వాత అండి, ముందు మన గుండా ఓటర్లని మిడ్ నైట్ మసాలాతో చుంచుంలాడించాలి. అయితే ఓకే, ముంబై నుంచి మిస్ కుర్కురేని, మిస్ కుల్ఫీని పిలిపిస్తున్నాంగా. మేము చెన్నై నుంచి మిస్ పులసనే, మిస్ ఇలసనే హలో, ఏంది ఏమైందా? మా పనులు పోయేటట్టున్నాయి. హలో, ఏంటి 6 వేయించావా? సైలెంట్ గా బ్యాంకాక్ వెళ్ళి సమ్మగా మసాజ్ చేసుకో. హలో, ఏం చేయాలా? జపాన్ లో అగ్ని పర్వతాలు ఉంటాయా? పోయి దూకు, చల్లగా ఉంటుంది. ఓ నాయనో, స్టేట్ అంతా వడిపోతుంది కదా సావ్యా. సెక్రటరీ, ఆ డీజీపీ లైన్ లోకి రాడే. లీవా? రేపు ఆ ఎదోలు కోర్టుకొచ్చి మన పేర్లు చెబితే మన గవర్నమెంట్ బర్తాఫ్ అయిపోద్ది. ఇదిగో, వాడు అరెస్ట్ చేసిన గోండాలందరినీ బాంబులేసి లేపండి. ఇలాంటిది ఏదో చేస్తామనే అతని జాగ్రత్తలో అతను ఉన్నాడు. వాళ్ళందరినీ ఎవరికీ తెలియకుండా ఎక్కడో అండర్ గ్రౌండ్ లో నొక్కేశాడు. బీర్ వేసిన, బ్యాందీ వేసిన, ఇస్కీ వేసిన, బీర్ లో రమ్ము కలిపేసిన, అన్ని సారాలో కలిపేసిన వాళ్ళ గురించి తలుచుకుంటే సెక్క ఒక్క రవ్వంత కూడా కిక్కెక్కడం లేదయ్యా. అయ్యో, డీజీపీ ఫోన్ కలుపు. నువ్వు పెట్టాడు కదా, కలుపు డీజీపీ కలుపు. డీజీపీ వీడొకడు దొరకడు. వాడెందుకు దొరుకుతాడు? నీ పని అయిపోయిందని తెలుసు. నేనున్నప్పుడు అయితేనా? అప్పుడు ఇదిగో పెద్ద, నీ నంబర్ తో డీజీపీ ఫోన్ కొట్టు. ఫోన్ కొట్టు. హలో డీజీపీ గారా? దొరికాడు. బ్యాలెన్స్ తక్కువ ఉంది. బ్యాలెన్స్ తక్కువ ఉంది డీజీపీ గారు. మేము వాళ్ళు నాడు ఎక్కడ దాచాడు, వెంటనే బయట తీసుకురావాలి. నాకు కింద అదురుతున్నా కూడా అని చెప్పు. ఏంటి కేసు సిబిఐ కప్ప చెప్పారు. ఢిల్లీకి ఫోన్ కొట్టు. ఆ ఆఫీసర్ కనుక్కో. హలో, రాథోడ్ సింగ్ బేడి జీ, మేము ముఖ్యమంత్రి బోల్ రా. మీరే కేసు మీరే డీల్ చేసి పెట్టాలి. 10 crores ఇస్తాము. ఆఫీసర్ 20 crores చార్టెడ్ ఫైట్ డీజల్ మాదే. Nice meeting you, sir. Hello, sir. I am Rathod Singh Bedi. Nice to meet you. These are my personal officers. Good morning, sir. Good morning. What is this pin drop silence? సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేక ఆ గూండాల్ని దాచిన విషయంలో ఏదైనా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారా? రైట్, నేను ఇక్కడికి వచ్చిన పర్పసే ఆ కేస్. ఓ గూండాలో ఒక ఫైల్ కా హై? అది ఏసీపీ గారి దగ్గర ఉంది సార్. మీ ఏసీపీ అరెస్ట్ చేసిన గుండాల్ని ఎక్కడ దాచారు? తెలీదు సార్. పోనీ మీకు తెలుసా? ఎవరడిగినా చెప్పొద్దన్నారు సార్. దెన్ మన ఎస్ఐ ఝాన్సీ గారు లాగా తెలియదు అని అబద్ధం చెప్పాలి. ఎక్కడ మేడం మీ ఏసీపీ గారు? రాలేదా? కావాలని రాలేదా? నో సార్, మీరు చెప్పిన టైంకే వచ్చాను. యు హాఫ్ అన్ అవర్ లేట్. సారీ సార్, మీ టైమే హాఫ్ అన్ అవర్ ఫాస్ట్. యు కరెక్ట్ మిస్టర్ జయచంద్ర. నేను ఎప్పుడు నా గడియారాన్ని హాఫ్ అన్ అవర్ ఫాస్ట్ గా ఉంచుతాను. ఓ ఐ సీ. యు నో వై? ఈ ప్రపంచం కంటే మనం హాఫ్ అన్ అవర్ ముందుగా ఉండాలి గనక. అందుకు గడియారం ఫాస్ట్ గా ఉంటే చాలా సార్, మనం ఫాస్ట్ గా ఉండాలి. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. మిస్టర్ జయచంద్ర, ఆ గూండాల్ని వాళ్ళ ఫైల్స్ ని నాకు హ్యాండ్ ఓవర్ చేయి. వాళ్ళందరినీ హ్యాంగ్ చేయించే నేను ఈ ఊరు నుంచి వెళ్తా. కమాన్ డూ ఇట్. నో సార్, వాళ్ళని కోర్టులోనే సరెండర్ చేస్తాను. ఇంకెవరికి సరెండర్ చేయండి. వాట్? నాకు కూడానా? ఎస్. ఇస్ ఇట్? ష్యూర్. ఓకే ఓకే. ఒకప్పుడు నువ్వు కాలేజీలో మంచి క్రికెట్ ప్లేయర్ అని విన్నాను. అందుకే ఇప్పుడు ఇంతమంది గూండాల్ని నువ్వు క్లీన్ బౌల్ చేశావు. నాకు నీతో ఒక ఆట ఆడాలని ఉంది. క్రికెట్. గుడ్ బాల్.
బ్యాడ్ షాట్ సార్. యూఆర్ అవుట్. క్యారే, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? పెద్ద సుప్రీం అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ ఒక ఏసీపీ. మనుషులందరినీ అండర్ గ్రౌండ్ లో దాచేస్తే దాన్ని అరెస్ట్ అన్నారు మిస్టర్. కిడ్నాప్ అంటారు. ఎస్, ఒక సిబిఐ ఆఫీసర్ గా నేను నీ మీద చార్జ్ షీట్ ఫైల్ చేస్తాను. నిన్నే క్రిమినల్ గా చేస్తాను. మైండెడ్. మీరు అనవసరంగా ఇంటర్ఫీర్ అయ్యి ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి నేనే మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగలను మిస్టర్ బేడీ. వెరీ గుడ్. నీలో ఈ గట్స్ ఉన్నాయా లేవా అని ఒక చిన్న టెస్ట్ చేసి చూశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పై ఆఫీసర్ వచ్చి అడిగినా సరే నువ్వు ఇదే సమాధానం చెప్పు. ఐ విల్ సపోర్ట్ యూ. కమ్ ఆన్. ఈ కేసు విషయంలో నేను ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదని, ఎవరూ దీనిలో కల్పించుకోకూడదని, గోండాల్ని డైరెక్ట్ గా కోర్టులోనే సరెండర్ చేస్తానని చెప్పి సుప్రీం కోర్టులో స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాను మిస్టర్ బేడీ. బెటర్ నాట్ కమ్ ఇన్ మై వే. గుడ్. లా అంటే ఎంత ఆర్డర్గా ఉండాలి. దట్ ఈస్ లా అండ్ ఆర్డర్. ఇంతమంది స్టేట్ గుండాల్ని మొత్తం అందరినీ అరెస్ట్ చేయడం అన్నది ఇట్స్ ఎ హిస్టరీ. ఇట్స్ ఎ మిరాకిల్ మై డియర్. ఇట్స్ ఎ మిరాకిల్. మిస్టర్ జయచంద్ర, ఎంతమంది రాజకీయ నాయకుల ప్రెషర్ ఉన్నా, నాలంటి ఆఫీసర్స్ ఎంతమంది అడ్డొచ్చినా సరే డోంట్ కేర్. ఎవ్వరిని లెక్క చేయొద్దు. సుప్రీం కోర్టే కాదు, నేను నీకు స్పెషల్ పవర్స్ ఇస్తున్నాను. ఈ కేసు విషయంలో నిన్నెవరు డిస్టర్బ్ చేసినా సరే షూట్ దెమ్ విత్ మై గన్ ఇన్ మై అకౌంట్. కమ్ ఆన్ జయచంద్ర, కమ్ ఆన్, టేక్ ఇట్ అండ్ డూ ఇట్. ఐ సే థ్యాంక్ యూ సార్. అంత దాకా వస్తే నా గంతోనే డెసిషన్ తీసుకుంటాను. గుడ్. ఎవరికి బెదరొద్దు. చాలా మంది నీకు ప్రెషర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టుగా విన్నాను. నీ సెల్ ఫోన్ తీసేయి, లేకపోతే చాలా బెదిరింపు కాల్స్ రావచ్చు. అంత బెదిరిపోయే సెల్స్ నా రక్తంలోనే లేవు సార్. మా రక్తంలోనే లేవు. अच्छा खिलाड़ी हो. इसके साथ खेल खेलने में बहुत मजा आएगा. అమ్మరా చెక్క, మమ్మల్ని కాల్చడానికి తుపాకిచ్చా ఓడికే. यस, मेरे को पैसा चाहिए. నాకు కావాల్సినది డబ్బు, కానీ కోర్టుకి కావాల్సింది సాక్ష్యం. నౌ వాడి దగ్గర చాలా పవర్ఫుల్ ఆధారాలు ఉన్నాయి. ऊपर से उसके पास सुप्रीम कोर्ट का स्पेशल परमिशन भी है. అందుకేగా ఈ ప్రాబ్లం నీకు అప్పు చెప్తామో. ఇట్స్ ఇంపాసిబుల్. నై హో సక్తా సీఎం సాబ్. ఏంది నహీ హై? అట్ లాస్ట్ మీ అందరికి నాది ఒక అడ్వైస్. మీ దగ్గరున్న క్రిమినల్ అండ్ చీటింగ్ రికార్డ్స్ అన్ని కూడా కాల్ చేయండి. మీ ప్రాపర్టీస్ అంతా కూడా మీ వైఫ్స్ కి, మీ పిల్లలకి, మీ రిలేటివ్స్ కి రాసేయండి. ఇది కూడా కుదరదే. ఎందుకంటే నీ ప్రాపర్టీ గురించి ఇతను కోర్టుల గురించి నువ్వు, లెక్కలు మొత్తం అసెంబ్లీలో హో 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 హో. ఏతో సబ్కో మాలూమే. ఏం చక్రాయుడా? ఫైనల్ గా ఒక్క హెల్ప్ మాత్రం నేను మీకు డెఫినెట్ గా చేయగలను. ఏంటది? జైల్లో మీ అందరికి నీట్ అయిన సెల్ అరేంజ్ చేస్తాను విత్ సెల్ ఫోన్స్. ఎంజాయ్. I have to attend the college felicitation to ACP Jayachandra. అద్దం చూపిస్తాడు, బొమ్మ నీది కాదంటాడు. బొమ్మను చూపిస్తాడు, అద్దంలో అది లేదంటాడు. ఇదిగో ఎక్స్, నువ్వు ఆ 20 కోట్లు ఇచ్చింది వీడికేనంటావా? ఇచ్చింది ఈడికే, కానీ ఈడు కానట్టున్నాడే. Hi friends, our FM announces the Silver Jubilee function of a college. నీతి కోసం తన ప్రాణాల్ని బలిపెట్టిన సత్యమూర్తి మాస్టర్ గారిని హత్య చేసిన హంతకుల్ని బయటపెట్టిన ఏసీపీ జయచంద్ర గారిని ఈ సందర్భంగా మన కాలేజ్ విద్యార్థులందరూ ఆహ్వానిస్తూ అభినందిస్తున్నారు. అరుణా, వాట్ మిస్టర్ జయచంద్ర, మీ వైఫ్ ని వెతుకుతున్నారా? టెన్షన్ మట్లో. ఆవిడ ఉన్న చిన్నపిల్ల ఏంటి? షీస్ వెరీ స్మార్ట్ లేడీ. ఇప్పుడు ఇక్కడ చూసానే. మ్యామ్, హలో, ఆవిడేనా? హలో సార్, అక్కడ ఆవిడని వెతకటం వేస్ట్. హలో, ఆవిడేనా? ఏంటి ఆవిడ యువర్ బెటర్ హాఫ్ మా దగ్గరే ఉంది, హమారే పాస్ హై. ఎవరా నువ్వు? అరుణ్కి నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేపు నువ్వు కోర్టులో సబ్మిట్ చేయబోతున్న ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు మాకు వెంటనే అప్పచెప్పాలి. ఎందుకు ఇవ్వాలి? అసలు మీరెవరు? ఎందుకు ఎవరు అని టైం వేస్ట్ చేయకుండా మేము చెప్పింది చెయ్యి. అరుణా, ఆవిడేనా? ఏమండి, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు అర్థమైందిగా? अभी तुम्हारे पास जो कोर्ट के सबूत है वो हमको ला कर दे दो इसी वक्त, वरना तुम्हारी बीवी को लास्ट में मिलेगी. ఎందుకు ఇవ్వాలి నీకు సాక్ష్యాలు? విట్నెస్ ఇమ్మంటున్నారా? ఇచ్చే ఫోన్ ఇమ్మంటున్నా. క్యా సమझा రే? ఐఎమ్ రాథోర్ సింగ్ బేడీ. నీ డ్రామా చాలరా? నీ ఆటలు సాగనివన్ రా. ఐ విల్ షూట్ యు బెడీ రోక్స్. ఒక గొప్ప డిపార్ట్మెంట్ లో ఉండి క్రిమినల్స్ కి బ్రోకర్ పని చేస్తావరా? నీకు సాక్ష్యాలు కావాలి కదరా, అది మేము ఇస్తాం. నీ మనసాక్షి కూడా నిన్ను క్షమించదురా రాస్కల్. మేడం కి ఏమైనా అయిందో?
వెంటనే మేము అడిగిన ఆ సాక్ష్యాలు మాకు అందాలి. పక్కనే ఉన్న సిబిఐ ఆఫీసర్కి ఇచ్చి పంపించు. అవి మాకు అందాక అతనికి నీ భార్యను హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదా ఆమె శవం నీ దగ్గరకు వస్తుంది. చంపేస్తున్న అరుణకి ఏమైందండి? ఏమండి? మీరు నా గురించి ఆలోచించకండి. ఇంత కష్టపడ్డ మన మిషన్ డిస్టర్బ్ అవడానికి వీల్లేదు. ఆ సాక్ష్యాలు పోకూడదు. వాళ్ళకి శిక్ష పడాలి, లేదా మనం బ్రతుకున్నా చచ్చినట్టే. నాకు తెలుసు నా గురించి మీరు ఆలోచిస్తారు, అందుకే నా ఆలోచన మీకు లేకుండా చేస్తాను. అరుణ, నువ్వు కంగారు పడకు. మన ప్రయత్నానికి నా అడ్డు తొలగిస్తాను. అరుణ, మనం గెలవాలి. అరుణ ప్లీజ్. నేను నీకుండను. అరుణ, నువ్వు కంగారు పడకు. అవును. అరుణ, బాయ్. అరుణ ఆగు. मार डालो सबको. Go and shoot the bastards. Go and hunt them and kill them all. Shoot the bastards. Smash the bastards. I say smash the bastards. She's great. She's great. Yes, 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 yes. Great lady, great lady, great lady. ఏంటి సార్? రేయ్ చోటా సర్కార్, మీ బాస్ ఆ గుండాల్ని ఏ రూట్ లో కోర్టుకి తీసుకువెళ్తున్నాడ్రా? అది ఆ దేవుడు కూడా తెలియదు సార్. రేయ్ చెప్పకపోతే మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తాన్రా. నా క్రికెట్ బ్యాట్ అంతా లేరు, అసలు పొట్టోళ్ళు మీరు పోలీసులు ఎట్లా అయ్యారా? ఎన్నో సెంట్రల్ జైలు నుంచి పెద్ద పెద్ద గూండాని డబ్బు తీసుకు తప్పించిన క్రిమినల్ మీరే పెద్ద పోలీస్ ఆఫీసర్ గా లేంది పొట్టోడు పోలీస్ ఎందుకు కాకూడదు సార్? వాట్ ఏమైందయ్యా? సార్ ఈ రూట్ లో వెళ్తే చాలా ప్రమాదం సార్. మీ కాన్వెంట్ బ్యాష్ చేసి ఈ గుండాలను తప్పించడానికి బేడీ ప్లాన్ చేశాడు సార్. దయచేసి ఈ రూట్ లో వెళ్ళకండి సార్. అవును ప్లీజ్. సార్ ఈ క్రిమినల్స్ ని వాడు కోర్టుకి చేరనిస్తాడు సార్? చేరనివ్వడం, మనమే చేర్చాలి. ఏయ్ విశ్వరాజు సార్, మీరు ముద్దాయిల వ్యాన్ తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ ఈ హైవేలో కాకుండా సైడ్ నుంచి ఘాట్ రోడ్ లో డైవర్షన్ తీసుకుని కోర్ట్ బ్యాక్ యార్డ్ నుంచి వీళ్ళని తీసుకుని మీరైతే అనుమానం రాదు. మేము వాడిని చీట్ చేయడానికి హైవేలోనే వెళ్తాం. ఇది బెస్ట్ సార్. కాదు సార్. డ్రైవర్ పోనీ. చెప్పిన పని చెప్పినట్టు చేశారు చోటా సర్కార్. నాయక్ నహీ కల్ నాయక్ హూ మై. మీరు పొట్టి పోలీసులు కాదురా, చాలా గట్టి పోలీసులు. ఎంత మంది విట్నెస్ లను నా కుప్పిట్లో పెట్టారో. థ్యాంక్ యూ. కాదు సార్, మేము ఏసీపీ గారికి చాలా అన్యాయం చేశాం. పోలీస్ డిపార్ట్మెంట్ తీరం ద్రోహం చేశాం. అరే అచ్చా కియా, బహుత్ అచ్చా కియా. మేరా భారత్ మహాన్. వెనకాల తాళం తీసి మీరు కూడా ఎక్కండి. ఎక్కండి ఎక్కండి. జరగండి జరగండి. ఏంద్రా మీరు లోపలికి వస్తుండ్రు? ఎంతసేపు తీసుకుపోతారా కోర్టుకి? తాళం వేస్తుండు. ఇటు పెట్టరా, బయట పెట్టు. లోపల బాగా ఎంజాయ్ చేయండి రా. నౌ ఐ విల్ డ్రైవ్ ది వెహికల్. चोर 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 लेके गया सारे तेरे चोर. హలో, పరేషాన్ होने की कोई जरूरत नहीं है. पिया वन इट. మొత్తం ముద్దాయిలందరూ నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. దే ఆర్ విత్ మీ. వాడు కోర్టుకి రారు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్.
వీళ్ళు ఇక్కడ ఉన్న సంగతి ఎవరికి తెలియకూడదు. కోర్టులో కేసు వాయిదా పడేదాకా మీరు ఇక్కడే ఉండండి. ఓకే సార్. వెయిట్ ఫర్ మై ఫర్దర్ ఆర్డర్స్. బీ కేర్ఫుల్. కమ్ ఆన్ మూవ్. ఝాన్సీ బాక్స్ జాగ్రత్త. హాయ్ జయచందర్. ఏంటి అండర్ గ్రౌండ్ లో దాచిన నీ క్రిమినల్స్ ఇంకా కోర్ట్ కి రాలేదేంటి? టైం అవుతుంది. మడత పెద్ద పనస. సారీ 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 కోర్ట్ సారీ. ఏంటి బాస్ వస్తారా? రారా? రారేమో. నువ్వు పీకింది వచ్చి డోర్ ఎందుకు ఓపెన్ చేశారు? ఓపెన్ చేయలేదు సార్, మీరేగా లాక్ తీసుకెళ్ళారు. నేను లాక్ చేస్తే వ్యాన్ లో ఉన్నోళ్ళు కోర్టుకి వెళ్ళవచ్చారు. డబ్బులు ఇస్తాను వ్యానికి కూకుంటున్నాడా బాగా. ఆయన లోపల ఎట్టేశాడు, నువ్వు వేగం తీసావు. ఆ గూండా ఏదో వాళ్ళ గొంతుతో మాట్లాడినందుకు డబుల్ పేమెంటింగ్ ఇవ్వాలి బాయా. అక్కల బుజ్జులు అతని అనుచరులు 14 మంది మీద, మడత పెద్ద పనస అతని అనుచరులు 11 మంది మీద, మరో 20 మంది స్టేట్ గుండాల మీద పోలీసు వారు ఆపాదించినవి హత్యలు, మానభంగాలు, దొమ్మీలు, దోపిడీలు, మొత్తం 27 అభియోగాలు. మిస్టర్ జయచంద్ర, వీళ్ళ నేరాలకు సంబంధించిన ఆధారాలను, సాక్ష్యాలను మీరు కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయవచ్చు. లెక్చరర్ సత్యమూర్తి హత్యను కళ్ళారా చూసిన అదే కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాం, అబద్ధం చెప్పాం. మీరు లెక్చరర్ సత్యమూర్తిని హత్య చేయడం చూశారా? చూశారు సార్. చూడలేదు సార్. అసలు మేము వీళ్ళని ఎప్పుడు చూడలేదు సార్. ఏదో పనసకాయలు తిని బతికేటోండి సార్. భయపడుతున్నారా? మాకెందుకు సార్ భయం? మరి చూసింది చెప్పొచ్చు కదా. చూడండి ఎలా చెప్పమంటారు సార్? మిస్టర్ జయచంద్ర, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు చెప్పండి సార్, మాకు పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం సార్. మేము సత్యమూర్తి గారి హత్య చూసినట్టు, అది వీలే చేసినట్టుగా కోర్టులో చెప్తే మాకు నేషనల్ వైడ్ పబ్లిసిటీ వస్తుందని ఏసీపీ గారు చెప్పారు సార్. ఆయన బలవంతం చేయడంతో సరే అన్నాం సార్. అవును సార్, కానీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసాక మాకు భయం వేసింది సార్. అందుకే నిజం చెప్తున్నాం. మేమేం చూడలేదు సార్. ఏంటైంది? మాధురి, సార్ ఆ బుజ్జులు కొడుకేగా నేను కిడ్నాప్ చేశాడు. అదేం సార్, అతను నాకు తెలీదు. నన్ను కిడ్నాప్ చేసింది మీరే కదా? ఏం మాట్లాడుతున్నావు? అవును, నేను కదా వాడి నుంచి నిన్ను సేవ్ చేసింది. కాదు సార్, కాలేజ్ దగ్గర నుంచి మీరే కదా సార్ నన్ను తీసుకెళ్లారు. నన్ను విడిచిపెట్టడానికి 10 లక్షలు అడగలేదు మీరు. నన్ను మీ ఇంట్లో హెరాస్ చేయలేదు, రాజేష్ ని కొట్టించలేదు. మీ చేసింది ఇంకొకళ్ళ మీద చెప్పమంటారేం సార్? మీరే నన్ను కిడ్నాప్ చేశారు. వీళ్ళెవరూ నాకు తెలియదు. మిస్టర్ జస్టిస్, సంథింగ్ రాంగ్. కానీ నా జాగ్రత్తలో నేను నా కంప్యూటర్లో నేను మొత్తం రికార్డ్ చేసిన ఎవిడెన్స్లన్నీ హార్డ్ డిస్కులుగా నా దగ్గరే ఉంది. వీళ్ల సహస్తాలతో నేరాలని ఒప్పుకుంటూ రాసిచ్చిన సాక్ష్యాలన్నీ అందులో ఉన్నాయి. ఝాన్సీ,
ఆ బ్రీఫ్ కేసు ఏది? ఏ బ్రీఫ్ కేస్ సార్? What do you mean? నేను మొత్తం సాక్ష్యాలని రికార్డ్ చేసిన హార్డ్ డిస్క్ బాక్స్. నాకెప్పుడు ఇచ్చారు సార్? ఝాన్సీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరేదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు సార్. ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, నాకు ఏ బాక్స్ ఇవ్వలేదు. ఝాన్సీ, are you mad? నిజంగా మీరు నాకు ఏ బాక్స్ ఇవ్వలేదు. You fool! What happened? ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఏసీపీ గారు, న్యాయస్థానాన్ని అవమానపరచడానికి ఇంకా మీరు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి తప్పుడు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ జస్టిస్. నేను ముందుకు పోవడమే గాని వెనకేం జరుగుతుందో ఆలోచించమని అన్నయ్య చెప్పిన మాట మళ్ళీ మర్చిపోయాను. ఐఎమ్ ఏ ఫూల్. Yes, I'm a bloody fool. Shit. I forgot again. Really, I am a fool. పోలీసు వారు వీళ్ళ మీద ఆపాదించిన కేసుల తాలూకు ఎలాంటి సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయలేకపోయారు కనుక వీళ్ళని నిర్దోషులుగా నిర్ధారించి విడుదల చేయడమైంది. సార్ మీరు వదిలినా ఆయన వదిలేడు సార్, కాల్ చేస్తాడు సార్ మమ్మల్ని. సార్ ఎమ్మెల్యేకి చెగల సెక్యూరిటీ మాకు ఇవ్వండి సార్. ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. మొత్తం వ్యవస్థ గర్వపడేలా ఒక గొప్ప వెంచర్ చేస్తున్నారని కోర్టులు పోలీసులు ఎంతో ఆనందపడ్డాం. బట్ మిస్టర్ జయచంద్ర, మీ తెలివి తక్కువతనంతో మొత్తం లా అండ్ ఆర్డర్ ని ఇన్సల్ట్ చేశారు. ఇతను చెప్పిన మాటలకు లోబడి తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి కోర్టుకు వచ్చిన ఈ స్టూడెంట్స్ అందరినీ కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. ఏ సాక్ష్యాధారాలు లేకుండా ఇంతమందిని ఇన్ని రోజులు నిర్బంధించినందుకు మిస్టర్ జయచంద్రని సస్పెండ్ చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆర్డర్స్ జారీ చేయడమైనది. మిస్టర్ జయచంద్ర, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ ని తల ఉంచుకునేలా చేశావు, సిగ్గుపడేలా చేశావు. అందుకే నేను సస్పెండ్ చేస్తున్నాను. ప్లీజ్ హ్యాండ్ ఓవర్ యువర్ రివాల్వర్. ఇతను ఈ స్టూడెంట్స్ ఏ ఉద్దేశంతో ఇలా చేశారో ఇంటరాగేట్ చేయవలసిందిగా సిబిఐ డిపార్ట్మెంట్ ని ఆదేశించడమైనది. ఇదిరా రాఠోడ్ సింగ్ బేడి. ఐఎమ్ టు ద మనీ, ఫర్ ద మనీ అండ్ బై ద మనీ. కానీ నువ్విప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా కాదు. నీతో ఉన్న స్టూడెంట్స్ ని, నీ సబార్డినేట్స్ ని నేను తాగే బ్రాండీలో వేసే ఐస్ క్యూబ్స్ చేశాను. కానీ నీకు స్పెషల్ రెస్పెక్ట్. అదేంటో తెలుసా? నువ్వు నా బూట్ కి కట్టే లేస్. మీరందరూ రౌడీలు, గూండాలు. మీరు కొడితే అది దౌర్జన్యం, గుండాయిజం. అదే నేను కొడితే లా అండ్ ఆర్డర్. ఇట్స్ మై ఇంటరోగేషన్. యు ఆర్ ఎ గుండా, బ్లడీ టెర్రరిస్ట్. యు కరెక్ట్ ద లా అండ్ ఆర్డర్. अब मैं तुझे अपना स्पेशल इंटरोगेशन बताता हूं. चल तेरे को बताऊं. ప్రజల దృష్టిలో ఇది ఒక పోలీస్ ఇంటరోగేషన్. కానీ ఇప్పుడు ఇక్కడ నిజంగా జరగబోయేది ఒక పోలీస్ చేతిలో ఇంకో పోలీస్ ఎన్కౌంటర్. yes, एक पुलिस के हाथ में दूसरे पुलिस की मौत. నిన్ను లేపేయడానికి ఇంత దూరం దాకా తీసుకురావాల్సిన అవసరం లేదు. నిన్ను నడి రోడ్డు మీద కుక్కని కాల్చినట్టు కాల్చి పడేసేవాడిని. నువ్వు ప్రజల దృష్టిలో హీరో అయిపోయావు. కాదు, నువ్వు ఒక టెర్రరిస్ట్ వి. ఇంటరోగేషన్ నుంచి పారిపోతుంటే కాల్చి చంపాం అని నమ్మించడానికే ఈ ఎన్కౌంటర్. ఒక పొలిటీషియన్ తలుచుకుంటే
ఏమైనా చేయగలడని నీకు అర్థమైందా? సెక్క యాదవ లాంటి మాట చెప్తా ఉండా. ముందుండే చెత్త ఎట్టగినా తుడుచుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు దులుపుకోవచ్చు. పదవి విషయంలోనే మేమిద్దరం అధికార పక్షం, ప్రతిపక్షం. నీలాంటి వాడు అడ్డొచ్చాడు అనుకో, మేమిద్దరం ఒకే పక్షం. ఏం పెద్ద పడవలేదే మానేశాడా? జోగి జోగి రాసుకుంటే బుడ్డే రాలుద్ది. జోగి జోగి రాసుకుంటే బుడ్డే రాలుద్ది. అడిగి కుట్టించుకున్నట్టయిందా నా పనే? ఏంది నాన్న ఈ అరికథలు? వీడు మమ్మల్ని పెట్టిన యాతనకి వీడిని ఇంతకాలం బతికుంచుడే పెద్ద తప్పు. అవును, వీడింక బతకూడదు. ఈ నేసి వెంటనే పరస్పడి తినాలా. నన్ను ఆపకండి. వీడి పతనం ఇంత సులువుగా ఉండడానికి వీల్లేదురా. భయంకరమైన ఒక చరిత్రలా ఉండాలి. సార్, ఇదంతా మా వల్లే జరిగింది. ఇలాంటి రోగ్స్ ముందు మీరు తల దించుకోవాల్సి వచ్చింది. సార్, ఒక నిండు ప్రాణాన్ని నిలపడం కోసం మా నీతిని చంపుకోక తప్పలేదు సార్. ఆవిడ్ని కాపాడుకోవడం మా బాధ్యత. అందుకే కోర్టులో అలా చెప్పారు. అరుణ మేడంని బ్రతికించుకోవడం కోసం మిమ్మల్ని మోసం చేశాను సార్. అవును సార్, ఇదంతా వాడాడించిన నాటకం. మేడం చచ్చిపోలేదు, బతికే. ఆవిడ్ని చంపానని మిమ్మల్ని అందరినీ నమ్మించాను. కానీ మీ అందరూ నా గుప్పిట్లో ఉండాలి గనక ఆమెను ఇంకా బతికించే ఉంచాను. కోర్టులో సాక్ష్యాలు లేకుండా చేశాను. మీ వాళ్ల చేత కేసుని తారుమారు చేయించాను. దానికి ఆవిడ్ని వెపన్ గా వాడుకున్నాను. కోర్టులో నిన్ను ఏకాకిని చేశాను. I won! मैं जीत गया, बेडी बेडी जीत गया और तू एक पुलिस से एक क्रिमिनल बन गया. నేను ఓడిపోలేదురా, గెలిచాను. ఆ రోజు ఆ అమాయకుడి చావు తర్వాత నా వెనుకున్న ఇంకెవరూ చావకూడదనుకున్నాను. అరుణ చచ్చిపోయిందనుకొని మనిషిగా ఓడిపోయాననుకున్నాను. నా భార్యే కదా అని నా మనస్సాక్షిని సమాధానపరుచుకున్నాను. కానీ ఈ రోజు తను బతికుందని చెప్పి నా ముందుకు తీసుకొచ్చి నువ్వే నన్ను గెలిపించావురా. आज मेरा मिशन फिनिश होने वाला है. जल्दी गानी. मैंने अब तक 56 एनकाउंटर्स किए हैं. కానీ ఈ రోజు చేయబోయే ఎన్కౌంటర్ నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒక ఏరోగెంట్ ఏసీపీ లైఫ్ ని ఫినిష్ చేస్తున్నాను గనక. yes I am proud to shoot. I am very happy. సారీ సీఎం సార్. ఇప్పుడు ఇక్కడ మేము ఉండకూడదు సార్. మీరు పర్మిషన్ ఇస్తే బయటకు వెళ్ళి వెయిట్ చేస్తాం సార్. అవును సార్. నో, మీ డిపార్ట్మెంట్ ఎవరు రాకూడని ఈ చోటికి మిమ్మల్ని ఎందుకు రప్పించామో తెలుసా? ఇదంతా మీరు చూడాలి. పోలీస్ పవర్ కంటే పొలిటికల్ పవర్ ఎంత గొప్పదో మీ డిపార్ట్మెంట్ మొత్తం గుర్తుంచుకోవాలి. ఈ పోలీసుల కుక్కలు కూడా మిమ్మల్ని చూసే మరగాలి, మమ్మల్ని చూసి జనంలాగా తోకలు పల్ల. ఏయ్, మీ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ మా సెక్యూరిటీ కోసం, మీ భుజాల మీద ఉన్న స్టార్ మా పొలిటికల్ స్టార్ ని పెంచడం కోసం. ఇప్పటి నీ పతనం పోలీస్ అకాడమీ పుస్తకాల్లో మొదటి పాఠంగా ఉండాలి. కొత్తగా డ్యూటీలో చేరబోయే ప్రతి పోలీసు పొలిటీషియన్ అంటే గజ గజ వణుకుతూ యూనిఫామ్ వేసుకోవాలి. పోలీస్ పవర్ కి అంతం లేదురా. వీలాంటి వాళ్ళు ఎన్నిసార్లు వేటాడి వేటాడి చంపినా కొత్త బలంతో మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది. మీలాంటి వాళ్ళని వేటాడుతూనే ఉంటుంది. ఈ సొసైటీని కాపాడే కనిపించని బుల్లెట్ ప్రూఫ్ పోలీస్ కాదు, మా ఇళ్ల గేట్ల దగ్గర ఆఫ్ఘాన్ కాపలా కుక్కరా మీ పోలీస్. డెమోక్రటిక్ కిల్లర్ పోలీస్ గడుల్లో నిలబడే అవసరం కూడా మీకు లేదు. తమ్ముడు, తమ్ముడు, నువ్వు ఓడిపోకూడదు. నీ ఆఖరి రక్తం కూడా అన్యాయాన్ని ఎదిరించాలి. పోలీస్ శక్తిని నువ్వే గెలిపించాలి. నీ అన్నయ్య ఆవేశం నిన్ను గెలిపిస్తుంది. లే తమ్ముడు, లే.
జన్మంటూ ఉంటే పోలీస్ డ్రెస్ వేసుకుని నిజమైన పనులు చేయండి. ఇది నా పోలీస్ డిపార్ట్మెంట్ కి పట్టిన చీర. అందుకే నా చేతులతో దీన్ని ప్రక్షాళన చేశాను, నాశనం చేశాను. కానీ వీళ్ళని కాల్చి చంపే బాధ్యత నాది కాదు. మీరు ఓటేస్తేనే వీళ్ళు రాజకీయ నాయకులుగా వెలిశారు. మీ పిరికితనంతో ఈ గుండాలు పుట్టారు. వీళ్ళని నాశనం చేయాల్సిన బాధ్యత మీది, మీదే. మీలోనే తిరుగుబాటు రావాలి. ఆ తిరుగుబాటుతోనే వీళ్ళని నాశనం చేస్తారు, లేకపోతే వాళ్ళ కాళ్ళ కింద ఇంకా బానిసలుగా నలిగి చేస్తారు. మీ ఇష్టం.